ఇంతకు ముందే ఆలోచన పుట్టుక ఉండెను గనుక. మరి అప్పటికే మరి ఇస్కరియోతు యూదా మరి దేవుణ్ణి యేసుప్రభు వారిని అప్పచెప్పాలని 30 నాణాలు తీసుకున్నట్లు ఉన్నది. మరి ఇంకను మనం చూసినట్లయితే ఎఫెసీకి రాసిన పత్రిక 6 అధ్యాయం 12 వచనంలో ఏంటంటే, ఎలానగా మనము పోరాడిన శరీరాలతో కాదు గాని, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుతం అంధకార సంబంధము లోకనాథులతోని, ఆకాశ మండలమైన దురాత్మలు సమూహములతో పోరాడుచున్నాము. దురాత్మల సమూహాలతో పోరాడుచున్నాము. ఆ విధంగా ఇక్కడ పరిస్థితి ఉందండి. మరి ఇస్కరియోతు యూదా మరి అక్కడ వచ్చినప్పుడు. మూడో వచనం మనం చూసినట్లయితే, తండ్రి తన చేత సమస్తము అప్పగించినయు, తన దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినయు, దేవుని యొద్దకు వెళ్ళవలసినదని యేసు ఎరుగురి. మరి తండ్రి తన చేతికి సమస్తము అప్పచెప్పారండి. మరి సమస్తం అప్పచెప్పారంటే ఉదాహరణకు మరి యేసు ప్రభువారు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఆయన మాట చెప్పుతో సృష్టించారండి. మరి ఇంకను మనం చూసుకున్నట్లయితే మరి మోషే అక్కడ వెళ్ళి మరి పొదల దగ్గర మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న ప్రాంతాన్ని పరిశుద్ధ ప్రాంతం అని దేవుడు చెప్పులు వదిలేసి దేవుడి వద్దకు వచ్చి మాట్లాడమని అంటున్నారు. మరి అలాంటి దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడో మరి తర్వాత వచనంలో మనం చూస్తున్నాం. 4 వచనంలో మనం చూసినట్లయితే, భోజనం పంక్తి నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి, యొక్క తువాలు తీసుకొని నడుముకు కట్టుకొనెను. మరి అప్పటికే వాళ్ళ శిష్యులు అందరూ భోజనం చేస్తున్నారండి. భోజనం చేసి మరి భోజనం మధ్యలో యేసుప్రభు వారు పైకి లెగిసి మరి తనకి ఎలా లెగిసారంటే, మరి యేసుప్రభు వారు మరి అక్కడ పరలోకంలో సింహాసనం ఉంది కదండీ! ఆ సింహాసనం ఎలా వదిలేసి మరి మధ్యలో మన కోసం మనల్ని రక్షించడానికి ఎలాగొచ్చారో, ఆ విధంగా భోజనము మధ్యలో లెగిసి మరి తన పై వస్త్రము అవతల పెట్టివేసి, మరి పరలోకంలో దేవుని వస్త్రాలన్నీ వదిలివేసి మన కోసము మనల్ని రక్షించడానికి ఈ లోకానికి ఎలాగొచ్చారో, అదే విధంగా ఇక్కడ పై వస్త్రము అక్కడ అవతల పెట్టివేసి, యొక్క తువాలు తీసుకొని నడుముకి కట్టుకొను. మరి నడుముకి కట్టుకొని అక్కడ ఒక దాసుడిగా మనకి సాదృశ్యంగా చూపిస్తున్నారండి. మరి ఐదో వచనంలో మనం చూసినట్లయితే, అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తను కట్టుకొని తువ్వాలు తుడుచుకును మొదలుపెట్టెను. మరి శిష్యుల పాదాలు కడగాలని అక్కడ ఆహ్, గిన్నెలో నీళ్ళు వేసుకొని సిద్ధపడ్డారి ఉన్నారండి మరి యేసు ప్రభువారు. మరి అక్కడ ఇజ్రాయేల్ ఆచారం ఏంటంటే, మరి ఎవరైనా అతిథులు మరి వాళ్ళకి గృహానికొచ్చినప్పుడు మరి తక్కువ పనివారు, చివరి పనివాళ్ళు వాళ్ళు కాళ్ళు కడుగుతుంటారండి. మరి ఇంకాను మనం వాళ్ళ ఆచారంలో చూసినట్లయితే, మరి బోయాజు, రూతు మరి అక్కడ వాళ్ళ పొలాలు కొన్నప్పుడు మరి రూతుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు, మరి అక్కడ వాళ్ళ చెప్పులు మరి ఆహ్, దానికి అగ్రీమెంట్ అయినట్లు వాళ్ళు అవతలోళ్ళ చెప్పు తీసి ఇచ్చినట్లయితే, వాళ్ళు అగ్రీమెంట్ అయినట్లండి. అంటే ఒప్పందం అయినట్లు. ఆ విధంగా ఆళ్ళకి రకరకాల ఆచారాలున్నాయి ఇశ్రాయేల్ ప్రజలకి. కానీ ఇక్కడ దేవుడు మరి అంత చివరి వ్యక్తిగా అయ్యి, దాసుడిగా అయ్యి, మరి ఆళ్ళ శిష్యులు పాదాలు కడగాలి అని అనుకుంటున్నారండి. మరి ఆరో వచనం మనం చూసినట్లయితే, ఇట్లా చేయుచు ఆయన సీమోను పేతురునొద్ద వచ్చినప్పుడు, అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. మరి పేతురు గారు ఏమంటున్నారంటే, మరి నా పాదాలు కడుగుతావా ప్రభువా అని అడుగుతున్నారండి. మరి పేతురు గారు ఇప్పుడే కాదు, ముందుసారి యేసుప్రభు వారు మరి శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, మరి సిలువ గురించి, ఆయన మరణం గురించి చెప్పినప్పుడు, "నువ్వు సిలువ వేయకూడదు ప్రభువా" అని మళ్ళీ అక్కడ ఎదురు సమాధానం చెప్పినట్లుంటది. అప్పుడు ప్రభువారు "సాతాను పో ఇక్కడి నుంచి" అన్నట్లు అక్కడ సమాధానం ఇచ్చినట్లు ఉంటదండి. అలాగే ఇక్కడ కూడా పేతురు గారు మళ్ళీ "ప్రభువా నా పాదాలు కడుగుదవా" అని అంటున్నారండి. మరి ఏడో వచనంలో మనం చూసినట్లయితే, అందుకు యేసు "నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని, ఇక మీదట తెలుసుకుందువని" అతనితో చెప్పాను. మరిప్పుడు నేనేం చేస్తున్నానో అది మీకు తెలీదు. ఎందుకంటే యేసు ప్రభువారు ఎందుకు చేస్తున్నారంటే, మనం ఇక్కడ లోకంలో యాత్రికులుగా ఉన్నాము. మన పాదము వల్ల మనకొచ్చిన పాపములు ఆయనకి పాదశుద్ధి, పాద ప్రక్షాళనలు అవసరము గాబట్టి, ఆయన మనల్ని పాదాలు కడుగుతున్నారండి. ఆ విధంగా ఆహ్
పేతురు గారితో ఇక్కడ యేసుప్రభు వారు చెప్పడం మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే 8వ వచనము, పేతురు "నీవు ఎన్నడూ నా పాదములు కడుగరాదని" ఆయనతో అనెను. అందుకు యేసు, "నేను కడిగిన ఎడల నాతో నీకు పాలు లేదు" అన్నాడండి. మరి ఇప్పుడు నువ్వు నాతో కడిగించకపోతే నా పాలు లేదు అన్నాడండి. మరి సిలువలో మరి అక్కడ ఒక దొంగని రక్షించినప్పుడు, "నేడు నువ్వు నాతో పరదేశిలో ఉందువు" అన్నారు. ఇక్కడ పేతురు గారికి ఏం చెప్తున్నారు? "నువ్వు కడుక్కోపోతే నేను కడిగినప్పుడు నువ్వు నా పాలు లేదు" అని అంటున్నారండి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇహలోక రాజ్యము, దేవుని రాజ్యము. మరి 2 రాజ్యాలు చాలా రివర్స్‌గా ఉంటాయండి. చాలా వ్యతిరేకంగా ఉంటాయి. మరి ఇహలోక రాజ్యంలోని మరి కత్తులు, సైన్యము ఉంటది. మరి దేవుని రాజ్యంలో ఏముంటది? దేవుని శిలువ, మరి దేవుడు త్యాగపూర్వకమైన ప్రేమని మనం చూస్తుంటాం. మరి ఇహలోక రాజ్యంలో ఏముంటాయి? మరి పెత్తనం చేయాలి, అందరిని వాళ్ళ అదుపులో పెట్టుకోవాలి అని చూస్తుంటారు. మరి దేవుని రాజ్యంలో ఏముంటాయి? మరి మనకి ఏం కావాలో దేవుడు అయి అందించాలని చూస్తుంటారండి. మరి ఇంకా ఇహలోక రాజ్యంలో ఏముంటాయంటే, మన స్వభావాన్ని ఆళ్ళకి అనుకూలంగా మార్చుకున్నట్లు చూస్తారండి. మరి దేవుని రాజ్యంలో ఏం చేస్తారు? మన హృదయాలు, మన జీవితాలు మార్చడానికి దేవుడు చూస్తుంటాడండి. మరి ఇహలోక రాజ్యంలో ఏముంటాయి? మరి యుద్ధాలు. ఎవరైనా ప్రాణం తీశారంటే వాళ్ళు ప్రాణం తీయాలి. అలాగే ఇప్పుడు మనకున్న పరిస్థితిలో దేశాల మీద దేశాలకి యుద్ధాలు జరుగుతున్నాయి. అదే మన దేవుని రాజ్యంలో ఏం చెప్తాడు? మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఆళ్ళని ఆస్వాదించాలి. ఆ విధంగా ఉంటదండి. మరి ఇహలోక రాజ్యము శాశ్వతం కాదండి. కొంతకాలం వరకే. మరి దేవుని రాజ్యము నిత్యము ఉంటది. మరి ఆ విధంగా మనం చూసినట్లయితే 9వ వచనం చూద్దాం. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు, నా తలలు కూడా కడగమని ఆయనతో చెప్పెను. మరి ఇప్పుడు వరకు ఏమన్నాడండి? నేనసల కడిగించుకోను అని అన్నాడండి. మరిప్పుడు ఇలాంటి జనాలు కూడా మన మధ్యలో ఉంటుంటారండి. ఇప్పుడే అన్నావు కదా! కడిగించుకోనని మళ్ళీ ఎంతలో మాట మార్చేసావు అని మనం ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క వ్యక్తుల్ని ఉంటుంటారండి. అలా గమనిస్తుంటాం. ఇప్పుడే కడిగించుకోనన్నావు. ఇప్పుడు మాత్రం ఏమంటున్నావు? నా తల కూడా కడగమని ఆయనతో చెప్తున్నాడండి మరి పేతురు గారు. మరి ఆ విధంగా మనం చూసినట్లయితే 10వ వచనం. యేసు అతనితో చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమియు కడుక్కొనక్కర్లేదు. అతడు కేవలము పవిత్రుడు అయి, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కానేరు. అంటే ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, స్నానము చేసిన వాడు పాదములు కడుక్కుంటే సరిపోద్దది అంటున్నారండి. స్నానము దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనం దేవుణ్ణి యేసు ప్రభువారిని ఒప్పుకొని, ఆయన మన రక్షకుడుగా ఒప్పుకున్నప్పుడు మనకి ఏమిస్తారండి? బాప్తిస్మం ఇస్తారు. బాప్తిస్మం ఇచ్చినప్పుడు తల నుంచి పాదాల వరకు మనల్ని ముంచుతారు. అది స్నానానికి సాదృశ్యము. పాదాలు కడగడం అంటే, మనం ప్రతి దినము మనం కడుక్కోవాలి. మన హృదయం శుద్ధి చేసుకోవాలి. దానికి పాదాలు శుద్ధి అంటే దానికి సాదృశ్యంగా ఉంది. అందుకనే స్నానం చేసిన వారు పాదాలు కడుక్కుంటే సరిపోతదని అక్కడ పేతురు గారికి యేసుప్రభు వారు వివరిస్తున్నారు. మరి 11వ వచనం మనం చూసినట్లయితే, తనకు అప్ అప్పగించిన వానికి ఎరుగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయనతో చెప్పాను. మరి ముఖ్యంగా ఇక్కడ యేసుప్రభు వారు ఎవరి కోసం చెప్తున్నారంటే, ఇస్కరియోతు యూదా కోసం చెప్తున్నారు. అందరూ పవిత్రులవ్వరు. అంటే ఉదాహరణకు మనం ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే మనందరూ పరలోకం ఎళ్ళిపోతామని కాదండి. మన దినదినము మన హృదయం శుద్ధి చేసుకోవాలి. మన మరణం వరకు దేవునితో సంబంధాలు జాగ్రత్తగా జీవించాలండి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడితో సంబంధాలు బావుంటాయో ఖచ్చితంగా మనం పరలోకం వెళ్తాం. కాబట్టి రక్షణ పొందిన వాళ్ళందరూ, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారని కాదండి. ఆ విధంగా ఇక్కడ మనకు ఉదాహరణ తీసుకున్నాం. 12వ వచనం మనం చూసినట్లయితే, వారు పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొని తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? మళ్ళీ అందరు శిష్యులు పాదాలు కడిగేసి ఆయన మళ్ళీ తిరిగి కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు నేను చేసిన పని తెలిసినదా అని అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అసల యేసుప్రభు వారు ఏం చేశారు? మన ఆత్మీయ జీవితాలు శుద్ధి చేసిన ప్రక్రియ చేశారు. లోకము ఆశించిది కాదు. లోకము ఆశించదు. ఎందుకంటే లోకము ఎలాంటిది కోరుతది? మనకు పేరు, ప్రత్యక్షత, డబ్బులు అయన్నీ ఆశిస్తది. కానీ అక్కడ ఒక దాసుడుగా వాళ్ళ శిష్యుల పాదాలు కడిగారు యేసుప్రభు వారు.
ఇంకా మనం చూసినట్లయితే యేసుప్రభువారు సేవ చేయడానికి వచ్చారు. అంతేగాని సేవ చేయించుకోలేదక్కడ. ఇంకా మనం చూసినట్లయితే మరి దేవుడు చూపిన ప్రేమ మనం ఇతరులకు చూపించేలాగా దేవుడక్కడ సాదృశ్యంగా ఉన్నారు. ఇంకా మరి దేవుడు ఏ స్థితిలో ఏం చేస్తున్నారో పూర్తి అవగాహనతో చేశారు. ఎందుకంటే ఆయనకి సమయం లేదు. ఇంకా కొన్ని రోజుల్లో సిలువ మీదకి వెళ్తారు. అదే మనం చనిపోతున్నాం అని తెలిసినప్పుడు, మనం ఇలాంటి పనులు చేస్తామా? ఇంకా కొన్ని రోజులే కదా! మనం ఇష్టం వచ్చినట్లు మనం జీవించాలి. తర్వాత మనకు అవకాశం ఉండదు అనే విధంగా ఉంటుంటాం. కానీ దేవుడు ఆ సమయంలో కూడా ఏమి సాదృశ్యం చూపించాలో శిష్యులకి అక్కడ చూపించడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆయన వినయాన్ని గుర్తించేలాగా ఆయన పనులు చేస్తున్నాడండి. మరి 13 వచనం మనం చూసుకున్నట్లయితే, బోధకుడిని ప్రభువుని మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడు ప్రభువును గనుక మీరట్లా పిలిచిన న్యాయమే. ఎందుకంటే ఆయన బోధకుడు ప్రభువును. ఎందుకంటే అక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో ఆళ్ళు దేవుడు గమనించి అక్కడ బోధించారు. ఎందుకంటే మనం శనివారం చూసినట్లయితే, ముందు శనివారం మరి వాక్యంలో ఏముంది? శిష్యుల్లో ఎవరు గొప్పవారు అనే ప్రశ్న ఆ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. అప్పుడు శిష్యుల్లో ఎవరు గొప్ప అని దానికి సమాధానం ఎవరివ్వాలి? అక్కడున్న ప్రభువు యేసు ప్రభువారే ఇవ్వాలి. కాబట్టి ఎవరు గొప్ప అంటే ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు గొప్పండి. ఆ విధంగా దేవుడిక్కడ వాళ్ళకి తెలియాలని దేవుడే వాళ్ళ పాదాలన్నీ కడగడం మనం చూస్తున్నాం. మరి 14 వచనం మనం చూసినట్లయితే, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల, మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. అంటే ఒకరి పాదములు ఒకళ్ళు కడగవలసిందే అంటే, ఒకళ్ళకి ఒకళ్ళు దాసులుగా అవ్వాలి. మనం ఒకళ్ళు కడగడం అంటే, ఒకళ్ళకొకళ్ళు మనం సహాయం చేసుకోవాలి. ఒకళ్ళు ఆత్మీయంగా మనం దేవుడిలో ఎదగడానికి సహాయం చేసుకోవాలి. మనకున్న పరిస్థితుల్లో మనం సహాయం చేసుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలని. ఒకళ్ళ పాదములు కడగడం అంటే, పాదాలు కడగడం మాత్రం కాదండి. మనకు మనం ఒకళ్ళు దేవుడిలో ఎదగడానికి మనం సహాయం చేసుకోవాలి. 15వ వచనం మనం చూసినట్లయితే, నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. మరి ఇలా మనకి మాదిరిగా ఉండడానికి ఆయన చేశారండి. మరి ఆయన చేయడం వల్ల ఎన్నో మంది మరి నేను గొప్ప అని శిష్యులే కాదు. ఇప్పటికి మనం ఎన్నో సాక్ష్యాలు వింటున్నామండి. మరి ఎంతో గొప్ప వాళ్ళైన మరి ఎంతెంతో పెద్ద పోస్ట్‌లో ఉన్న వాళ్ళందరూ దేవుడు మీటింగ్స్ పెడితే ఏం చేస్తుంటారండి? మరి బాత్రూమ్‌లు కడగడం అయన్నీ చేస్తుంటారండి. మరి అయన్నీ ఎక్కడి నుంచొచ్చిందంటే దేవుడు ఒక మాదిరి చూపించాడు. ఎవ్వరైతే తగ్గించుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అన్నట్లు ఇక్కడ దేవుడు చూపించారు. అందుకనే చాలా మంది మీటింగ్స్‌లో గాని, ఎక్కడైనా మన సాక్ష్యాలు విన్నప్పుడు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్‌లు బాత్రూమ్‌లు కడగడం ఇయన్నీ చేస్తుంటారండి. ఇంకా కొన్ని మంది సంఘంలో అన్ని పనులు చేయడానికి ఇష్టపడరు. అందరూ కాదు కొన్ని మంది. మరి మనం దేవుడే మరి సృష్టిని సృష్టించిన దేవుడే మరి ఆదాముని చేతులతో చేసిన దేవుడే మరి అక్కడ ఉన్న శిష్యులు పాదాలు కడిగాడంటే, మరి అతనే ఎంత తగ్గించుకున్నాడో అంటే, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం తగ్గించుకొని, యేసు ప్రభు వాళ్ళే మాదిరిగా ఇతరులకున్నప్పుడు, ఖచ్చితంగా మనం ప్రసంగం చెప్పినప్పుడు కాదు గానీ, మన సాక్ష్యాన్ని ఇతరులని ఎన్నో మంది మార్చడానికి అవకాశం ఉంటదండి. ఆ విధంగా మనం యేసు ప్రభు వారు ఎలాగైతే మాదిరిగా ఉన్నారో, మనం కూడా మాదిరిగా ఉండాలండి. మరి 16 వచనం మనం చూసినట్లయితే, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దాసుడెప్పుడు యజమాని కంటే గొప్పవాడు అవ్వలేడు. కాబట్టి దాసుడుగా ఆయన చూపించాడు ఒక మాదిరి. కాబట్టి ఖచ్చితంగా మనం అది పాటించాలి. మరి చివరి వచనం మనం చూసినట్లయితే, ఈ సంగతులు మీరు ఎరుగుదును గనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులు. మరి ఎలాంటి విషయాలు మీరు చేస్తే ధన్యులవుతారో మనం చూసుకొని ఈరోజు వాక్యాన్ని ముగించుకుందామండి. మరి 7 మాటలు మీకు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తానండి. మొదటిది మనం చూసుకున్నట్లయితే అనుకూలము. దేవుడికి ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండాలండి. ఉదాహరణకు యోసేఫ్ గారికి అనుకూలమైన పరిస్థితి లేదు. కానీ దేవుడికి అనుకూలంగా జీవించాడండి. మరి ఆ విధంగా మనం దేవుడికి ఎప్పుడూ అందుబాటులో అనుకూలంగా జీవించాలి. మరి ఆ విధంగా మనం జీవించాలి. రెండో విషయం మనం చూసినట్లయితే అన్స్ అనుసరింపుము. మరి దేవుని ఎప్పుడు హ్మ్. అనుసరించే వారిలాగా ఉండాలి. మరి సామెతల 3 అధ్యాయము 23 వచనం మనం చూసినట్లయితే మరి
అప్పుడు నీ మార్గమును నీకు సురక్షితంగా నడిచెదవని నీ పాదములెప్పుడు తొట్టి తొలదు. అంటే మనం ఎప్పుడు పడిపోము. సురక్షితంగా ఉంటాము. మరి దేవుడిని ఎప్పుడైతే అనుసరిస్తామో ఖచ్చితంగా మనము మార్గాలు మంచిగా ఉంటాయి. మనం ఎప్పుడూ పడిపోము. మనం ఈ దేవుని మార్గంలో వెళ్తే. మూడోది మనం చూసినట్లయితే ఆలకింపుము. దేవుడి మాటలెప్పుడు మనం అంగీకరించాలి. మరి పేతురు గారు దేవుడి గారినే ప్రశ్నించేలాగా మరక్కడ నేను కడుక్కోను అనే ప్రశ్నలాగా మనం చూసాం. మరెప్పుడు దేవుడి మాటకి మనం ఎదురు చెప్పకూడదు. దేవుడి మాటలు వినేవారిలాగా ఉండాలి ఖచ్చితంగా. దేవుడి కన్నా మనకేమీ తెలీదు గదండీ! ఆయనే ఆయన సింహాసనం ఆకాశము, పాదపీఠము భూమి. అలాంటి దేవుడి మాటలు మనం కాదని మనం ఆయనకి వ్యతిరేకంగా జీవించలేం గాబట్టి, మరి ఆయన మాటలు ఖచ్చితంగా మనం ఆలకించాలి. ఎప్పుడైతే మనం అనుకూలంగా దేవుడికి అందుబాటులో ఉండి, ఆయన్ని అనుసరించి, ఆయన మాటలు వింటామో ఖచ్చితంగా మనకి నాలుగోదేంటంటే అభిషేకం వస్తదండి. అభిషేకం వచ్చినప్పుడు మనం పరిశుద్ధంగా జీవించడానికి మనకి దేవుడు అవకాశం ఇస్తున్నాడండి. మరి అభిషేకం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దేవుడికి ఇష్టపూర్వకంగా జీవించాలి. మరి అభిషేకం వచ్చినప్పుడు ఐదోది మనం చూసినట్లయితే అభ్యాసము. అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఉదాహరణకు మీకు ఇంకా అర్థం కావాలంటే దావీదు గారికి అభిషేకము రాజుగా అభిషేకం చేశారండి. చేసిన తర్వాత సౌలు గారు చంపడానికి మరి ఎన్నో యుద్ధాలు దావీదు గారు చేశారు. మరి అలాంటి పరిస్థితులన్నీ అధిగమించాలంటే అయన్నీ ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు అయన్నీ సాధనగా ఆయనకి ఎలాంటి కష్టమైన పరిస్థితొచ్చినా దేవుడిని దేవుడి పట్ల దేవుడిని విడవకుండా ఉండేలాగా అభ్యాసము చెయ్యాలి. ఉదాహరణకు ఇప్పుడు షారోన్‌కి బాగోలేదండి. బాగోలేనప్పుడు దేవుడు అద్భుత కార్యం చేసి తనకి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చాడు. ఈ ఆరోగ్యాన్ని అలాంటి సమస్య ఎవరికైనా వచ్చిందనుకోండి. అదే వాళ్ళు మా దగ్గరకొచ్చి ప్రార్థన చేయమని అడిగారనుకోండి. ఖచ్చితంగా మాకు చేసిన దేవుడు మీకెందుకు చేయరు? అని మేము ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే మాకు అయి అలవాటయిపోయాయి ఆ పరిస్థితులు. ఆ అలవాటయిపోయి అందులో నుంచి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి మేము ఖచ్చితంగా దేవుడికి అలాంటి పరిస్థితుల్లో ఎవ్వరున్నా మా దగ్గరకొచ్చినా ఖచ్చితంగా మేము చెప్పగలం. దేవుడు మాకు చేసిన దేవుడు మీకు ఖచ్చితంగా చేస్తాడు. ఆ కార్యాలు. అలాంటి కార్యాల నుంచి మీరు కూడా విడుదల పొంది దేవుని మహిమపరుస్తారు అని మేము చెప్పడానికి ఒక అవకాశం ఉంటదండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం ఉన్నప్పుడు ఆరోది మనం చూసినట్లయితే ఆధ్వర్యము. దేవుడి ఆధ్వర్యంలో ఉండాలండి మనం ఎప్పుడు. ఉదాహరణకు మొదటి పాపం వచ్చినప్పుడు ఆదాము, అవ్వలు తప్పు చేసినప్పుడు దేవుని ఆధ్వర్యంలో లేకుండా చెట్లు వెనక్కెళ్ళి దాక్కున్నారండి. వెళ్లి దాక్కున్నప్పుడు మరి దేవా! మేము తప్పు చేశామని ఒప్పుకుంటే పరిస్థితులు వేరేగా ఉందును. ఆళ్ళేం చేశారు? నువ్విచ్చిన అవ్వే ఇచ్చిన పండు తిన్నాము. అందుకనే ఇలా పాపం చేశాము. అవ్వేమంది? ఇలా సాతాను వల్ల నేను పాపం చేశామన్నది. అదే దేవుని ఆధ్వర్యంలో ఉన్నామంటే మనకి ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులైనా మనకి అనుకూలంగా దేవుడే మార్చుకుంటాడండి. ఖచ్చితంగా మనం దేవుని ఆధ్వర్యంలో ఉండాలి. మనం మన కంట్రోల్ అంతా దేవుడి చేతిలో పెట్టాలి. అప్పుడే మనం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని ముందుకి సాగగలం మన జీవితంలో. చివరగా మనం చూసినట్లయితే అర్జించడము. మనం ఎప్పుడైతే దేవుని ఆధ్వర్యంలో ఉన్నామో, మనకన్నీ దేవుడికి అనుకూలంగా జీవించి, ఆయన అనుసరింపి, ఆయన మాటలు ఆలకించినప్పుడు, ఆయన అభిషేకం పొందినప్పుడు, అభ్యాసము చేసినప్పుడు, ఆయన ఆధ్వర్యంలో ఉన్నప్పుడు, మనం చివరిగా చేయాల్సిందేంటంటే అర్జించడం. మనం ఎలాగైతే రక్షించబడ్డామో, ఎలాగైతే దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నామో, దేవుడి మాటలు ఎలాగ విని మనం మన ప్రతి పరిస్థితిని అధిగమిస్తున్నామో, ఇతరులు చాలా మంది ఇంకా దేవుడిని తెలుసుకోవట్లేదండి. ఎందుకంటే దేవుడు రాకడ చాలా సమీపంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్న దేశం దేశం యుద్ధాలకు ఆ యుద్ధాల ద్వారాగా దేవుడు రావచ్చు. ఏ క్షణమైనా దేవుడు రావచ్చు. కాబట్టి మన ప్రార్థన ద్వారాగా అర్జించాలి. ఎన్నో మందిని దేవుని రాజ్యంలో చేర్చడానికి ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి ఇతరుల కోసం. ఇతరులు దేవుడి రాజ్యంలోకి రావాలి. ఎన్నో మంది దేవుడిని తెలుసుకోకుండా మరణిస్తున్నారండి. మనకు తెలిసిన వాళ్ళే, మన కుటుంబస్తులు, లేకపోతే స్నేహితులు ఎవ్వరైనా సరే. ఎన్నో మంది దేవుడు తెలుసుకోకుండా ఇంకా ఉన్నారండి. కానీ దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఎప్పుడొస్తదో ఎవరికీ తెలీదు గాబట్టి, మనం ఇతరుల కోసం అర్జించే వారిలాగా ఉండాలి. 7 విషయాలేంటంటే మొదటిగా మరొకసారి చెప్పి నేను ముగిస్తానండి.
7 విషయాలేంటంటే దేవుడికి ఎప్పుడు మనం అనుకూలంగా ఉండాలండి. అందుబాటులో ఉండాలి. రెండోది ఆయన్ని అనుసరింపాలి. అంటే ఆయనతోనే నడాలి మనం. మూడోది ఆయన మాటలు ఎప్పుడు గైకొనాలి. అంటే ఆయన మాటలకి మనం విధేయతలు చూపించాలి. నాలుగవది అభిషేకం. ఇయన్నీ మనం చేసినప్పుడు దేవుడి అభిషేకం మనకి వస్తది. ఖచ్చితంగా మనకి అభిషేకం వచ్చిందని తర్వాత మనకి పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయని కాదు. మరి దేవుడు మనకు తోడుంటాడని మనకున్న పరిస్థితులు, అభ్యాసం మనం ఒక సాధనంగా చేసుకొని ప్రతి పరిస్థితిని మనం ఎదుర్కొన్నప్పుడు, మన దేవుడు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని విజయం పొందుకోవచ్చండి. విజయం పొందుకున్న తర్వాత మన వరకు కాదు, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మరి ఆళ్ళకున్న పరిస్థితులను కూడా మనం మరి దేవుడు దగ్గర అర్జించాలి. మరి అదే విధంగా దేవుడు తెలుసుకునే వాళ్ళు ఇంకా చాలా మందున్నారు. వాళ్ళ కోసం కూడా మనం అర్జించే వారిలాగా ఉండాలండి. మరి ఈ వాక్యం ఇంతో ముగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేల కొద్దీ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా మాతో మాట్లాడావు. వాక్యం ద్వారా అనేకమైన వందనాలు తండ్రి. వాక్యం అనుసారంగా మేము జీవించేలాగా మాకు బుద్ధి, జ్ఞానము దయచేయండి. మరి ఎన్నో మంది ఇంకా మారాల్సి ఉన్నది తండ్రి. మీ రాకడ చాలా సమీపంగా ఉంది. మరి ఎన్నో మంది మీ రాజ్యంలో వచ్చేలాగా సహాయం చేసి ఎన్నో ఆత్మల్ని సంపాదిస్తారని యేసయ్య పరిశుద్ధ నామములో బతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి. మన్నాథ్ చక్కటి వాక్యాన్ని అందించినటువంటి సహాయ కాపరిగానటువంటి జయంతి గారికి సంఘం తరపున మా కుటుంబం తరపున ప్రత్యేక కృతజ్ఞత వందన మరణాతలు తెలియజేస్తున్నా. జాన్ గారు లైన్ లో ఉన్నారండి? జాన్ గారు జాన్ బాబు జంగల్ లేరమ్మా. సరేనండి. మరి 3 ప్రార్థనలు అయిన తర్వాత ధ్యానము ముగింపు ప్రార్థనలకు వెళ్ళొచ్చు. ప్రార్థన చేయడానికి అందరికీ ఆసక్తి మరణతమ్మ. చిక్కక్క మన్నత్ మరణతక్క. మన్నత్ మరణత. అమ్మకి రోజుకైతే రేడియేషన్ అన్నీ అయిపోయాక, ఓకే. మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత 4 రోజుల వరకు అయితే 26 రోజుల నుంచి కూడా స్నానం కూడా ఏం చేయకూడదక్క రేడియేషన్ పెట్టినప్పుడు. ఓకే. తర్వాత 4 రోజులయిన తర్వాత స్నానం చేయమన్నారంట. ఇప్పుడైతే మళ్ళీ 45 రోజులు పోయిన తర్వాత తీసుకురమ్మన్నారక్క. మీ అందిన ప్రార్థన బట్టి మీరందరూ చేసిన ప్రార్థన నిజంగా చాలా మంది మా అమ్మ కొరకు ప్రార్థన చేశారు. నేనెలా ఉంటదేంటని నేను చాలా ఆందోళన పడ్డాను. ఆ రోజు చిట్టక్క దగ్గర కూర్చోబెట్టుకొని "నువ్వేం భయపడకురా! ఏం పర్లేదు. మేము ప్రార్థన చేస్తాం కదా! మేమున్నాం కదా!" అనేసన్నారు. నిజంగా మనుషుల సహకారం కూడా చాలా గొప్పది ఆదరణ. తమకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఆమె కోసం కూడా అందరూ ప్రార్థన చేయండి. మా పాపకి, బాబుకి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను. అందరికి మరణాతండి. ప్రార్థించిన మీ అందరికి కూడా నా వందన మరణాతులండి. దేవుడు చాలా కృప చూపించారు మా అమ్మ పట్ల. అందరికి మరణాతండి. దేవుని మహాకృపను బట్టి మరి అందరి ప్రార్థనలు విజ్ఞాపన తల్లి గారికి కంచిగా ఇక మీదట కూడా ఉండలాగన తల్లి గారికి మరి ఆ యొక్క మరి నీరసంతో బాధపడుతున్నారు క్యాన్సర్ గా. మరి రేడియేషన్ అది తీసుకుంటున్నారు కాబట్టి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా దేవుని కాపుదల, దేవుని కౌగిట్లో భద్రపరచాలని ప్రార్థన చేయండి. ముఖ్యంగా ప్రార్థనా అంశములు చంటి గారు ఉద్యోగం కొరకు వేరే కంపెనీలో చూసుకోవడం అని చెప్పారు. మంచి ఉద్యోగం శుక్రవారం, శనివారం మరి సెలవు ఉండి దేవుని సన్నిధిలో మరి సంఘ పెద్దగా చేయవలసినటువంటి బాధ్యతలు మరి దేవుడు బలంగా వాడుకోవాలని ప్రార్థించండి. అలాగనే అపురూప గారి తల్లి గారి కొరకు, అలాగనే ఆనందమణిం గారి యొక్క కుమారుని మార్చుకొని జాబ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ బాబు పేరు కృప. ముఖ్యంగా మరి 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో ప్రతి ఒక్కరూ ఏకీభవించాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రభుకి సమీపంగా ఉండాలని, ప్రభు వారి యొక్క దర్శనాన్ని పొందుకోవాలని, ప్రభు మహిమను ప్రతి ఒక్కరూ చూడాలని, మరి ఈ యొక్క 40 దినాల
దినాలు శ్రమల దినాల గుడారంలోకి ఏకీభవించి మరి 40 రోజులు ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థనల్లో బలపడాలని, ఆత్మీకంగా ఫలభరితం కలిగి ఉండాలని ప్రార్థించండి. 40 రోజులకి 40 ఆత్మలు రక్షించబడులాగన ప్రార్థించండి. అలాగనే పాదశుద్ధి కార్యక్రమం కొరకు మ్యాండీ థర్స్‌డే ఆఖరి గురువారం ప్రభరాత్రి భోజనం కొరకు ప్రార్థించండి. అలాగే మే నెలలో 26, 27, 28, 29 తారీఖులు మరి సభలు కాకాని తోట తరపున మరి అక్కడ గుంటూరు మీటింగ్లు ఎలాగైతే జరుగుతాయో అదే రీతిగా దేవుడు ఇక్కడ జరిపిస్తారనే విశ్వాసంతో నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. మరి పరలోకము భూలోకము ఏకమైనట్లుగా ఈ కువైట్ దేశంలో సభలు ఘనముగా జరుగులాగన అధికారులు రావడానికి దేవుడు మార్గం సరళము చేయాలని, కావలసిన ధనాన్ని సమకూర్చాలని మీరందరూ ఎరిగిన వారే సభలంటే ఏట అవసరం అవుతుందో విజ్ఞాపన చేయవలసిందిగా కోరుతున్నా అండి. అలాగనే మరి మన సహాయ కాపరి గారైనటువంటి జయంతి గారి యొక్క సతీమణి గారు షారోన్ గారికి మరి జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఆ బిడ్డ కొరకు ప్రార్థించండి. సహాయ కాపరుల కొరకు, సన్నిశ్రేయులైన వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఎవరైనా మరి ప్రార్థన అంశంలో ఉన్నట్లయితే ఎలాగ ముఖ్యమైన అంశాల కొరకు గ్రూపులో ఈరోజు చేసి ఉన్నాము. ఇంకా ఎవరైనా మిగతా కొద్దిగా ఏవైనా ప్రార్థనాంశాలు పెట్టవలసి ఉంటే తెలియపరచండి, ప్రార్థన చేస్తారు. మొదటి ప్రార్థన మొదటి ప్రార్థన మరి మస్కట్ నుంచి మా అత్తయ్య ప్రార్థన చేస్తారు. అలాగనే రెండవ ప్రార్థన మరి ఎవరు ఆసక్తి కలిగితే వారు చేయండి. మూడవ ప్రార్థన క్లుప్తముగా మన్నత్ తల్లి ఎగ్జామ్స్ పిల్లలకి ఇంటర్మీడియట్ అందరికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరీక్షల కొరకు విద్యార్థుల కొరకు ప్రార్థించండి. అత్త ప్రార్థన చేయండి. అత్త ప్రార్థన అత్త చేయండి. మహాపరిశుద్ధం మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామం లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల వద్దకు వచ్చి మిమ్మల్ని స్తుతించే స్మరించే భాగ్యం దయచేసినందుకు వందనములు స్తుతులు స్తోత్రాలు స్వామి. నాయనా ఇదిగో తండ్రి, ఈ రోజున చూడలేని వారు ఎంతో మంది మీ సన్నిధికి చేరి ఉన్నారు తండ్రి. ఆయన ఈ రోజున చూడగలిగే కృప ధన్యత నా ప్రభ సజీవుల గుంపులో మమ్మల్ని ఉంచినందుకు వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభ. అయా నీకు లెక్కలేని నితులు ప్రణతులు తండ్రి. నాయన దయగల మహారాజా నీకే వందనాలు తండ్రి. ఇదిగో నా తండ్రి 40 దినాలు నా ప్రభ మేము కూడుకోలేకపోయినప్పటికీ నా తండ్రి, నాయన అందరం ఒక్క చోట లేకపోయినప్పటికీ తండ్రి, నాయన మరి నీ దైవజనురాలు నా తండ్రి మరి మిమ్మల్ని పట్టిన ప్రభా, మీ ప్రేమను పెట్టిన తండ్రి, అందరినీ ప్రోత్సహించిన తండ్రి, ప్రతి ఒక్కరితోని నా తండ్రి ఏకీపించిన తండ్రి, మరి తల్లి అయితే బిడ్డ అయితే మరి అందరినీ కూడా ఏకీపించిన తండ్రి అనుదిన ప్రార్థనలు జరిపిస్తుందయా నీకు వందనాలు తండ్రి. ఆరోగ్యమి తండ్రి, నాయన చిటితెలకి ఆరోగ్యమి, తన బిడ్డలకి తన భర్తకి ఆరోగ్యమి తండ్రి. తను చేసే పరిసరి అంతట్లోనే నీ కృపని నీ సన్నిధిని తోడుగా ఉంచి తండ్రి. అలానే నా తండ్రి ఇగో ఎన్నో ప్రార్థన అంశాలు పెట్టి ఉన్నారు నా దేవా. అందరి నిమిత్తము నా తండ్రి అనుదినము ప్రార్థించేస్తుండగా నా తండ్రి, నాయన ఇదిగో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ నీకు గిట్లా భద్రపరచు తండ్రి. వారికి జ్ఞాపక శక్తిని తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకి నా ప్రభా నా తండ్రి, నాయన వారి మైండ్ సెట్ ని మార్చి నా తండ్రి, వారి ఎగ్జామ్స్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు నా తండ్రి, నాయన మీరే శక్తినిచ్చి నా తండ్రి జ్ఞాపకం ఇచ్చిన ప్రభా, వారి అస్తములు సైడ్ చేసి మీ అస్తమతో నా తండ్రి పెన్ను పట్టుకునే ప్రతి వైట్ పేపర్ మీద నాయన వారు రాసే ప్రతి అక్షరము కూడా నా తండ్రి నీ రక్తంతో ప్రోక్షించినట్లుగా నా తండ్రి, నాయన బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా. నీకే వందనాలు తండ్రి. ఆయన ప్రాంగణం అంతా నీ మహిమతో నిండేటట్లు నా తండ్రి ప్రతి బిడ్డని కాపాడి నా తండ్రి ఆరోగ్యవంతులుగా నా తండ్రి నింపండి స్వామి. నాయన నా బిడ్డ కూడా నా తండ్రి ఈ దినము ఎగ్జామ్స్కి వెళ్ళి ఉన్నది నా ప్రభ నా తండ్రి. దేవుని కృపను పెట్టి బిడ్డలిద్దరూ నా తండ్రి ఈ రోజు నా తండ్రి పుట్టినరోజు చేసుకున్నారు నా తండ్రి. మరి పుట్టినరోజు నిమిత్తం
ప్రార్థించినట్టు ప్రతి ఒక్క బిడ్డకి వందల మరణాతలు వందలు వందలు తండ్రి నాయన. అలానేనా ప్రభా ఇదిగో తండ్రి మరి కాకినాడ మీటింగ్స్ అలానేనా ప్రభా నా తండ్రి గుంటూరు మీటింగ్స్‌లు, నా తండ్రి కువైట్‌లో జరగనున్న మీటింగ్స్‌లు నా తండ్రి నాయన. మరి తండ్రి నీ నీ ఇష్టము, నీ చిత్తము నా ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన ఏకీభించి నా ప్రభా మరి దైవజనులైన వారు నా తండ్రి కువైట్ దేశానికి రావటానికి నా తండ్రి మార్గం సరళం చేసి నా తండ్రి కావలసినట్టి ధన సహాయం చేసి నా ప్రభా నా తండ్రి దైవజనులు రప్పించి నా ప్రభా మరి నా తండ్రి కువైట్‌లో జనాన్ని తోడుకొచ్చి నా ప్రభా మీటింగ్స్ జరిపించండి అయ్యా. నీకే వందనాలు తండ్రి. అలానే నా తండ్రి నాయన గ్రూప్‌లో ఉన్న ప్రతి సహోదరుని దీవించండి తండ్రి. సన్నిశ్రీలని, సంఘ పెద్దల్ని, కమిటీ వారు, యవన బిడ్డలు, యూత్ బిడ్డల్ని నా ప్రభా నా తండ్రి అందరినీ కూడా నా తండ్రి నీ కౌగిట్లో భద్రపరిచి వారు చేసే పనిబాటుల్లో నీ సన్నిధిని తోడుగా ఉంచి నీ సహాయం అందించి తండ్రి. అలానే నా ప్రభ ఎవరి ఉద్యోగం కొరకు నా ప్రభ నా తండ్రి నాయన మరి ఆలోచిస్తున్నారో తండ్రి వారు చేసే పనిబాటుల్లో నా తండ్రి ఎటువంటి తేడా పడాలి లేకుండా నా తండ్రి అధికారులతో మాట్లాడి నా ప్రభ వారు చేసే కంపెనీల్లో నా ప్రభ మరలా వారికి జాబ్ దొరికే కృపను దయచేయండి స్వామి. నీకే వందనాలు తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నీ కౌగిట్లో భద్రపరిచి తండ్రి ప్రతి ఒక్కరికి ఆరోగ్యంతో ఇచ్చే తండ్రి శక్తిని తండ్రి బలాన్ని తండ్రి నాయన. ఇదిగో నా ప్రభ నీ రక్తంతో ప్రతి ఒక్కరిని ప్రోక్షించి దేవా నీకే స్తోత్రములు తండ్రి. నీ సిలువ సాటును ప్రతి ఒక్క బిడ్డని మరుగుపరచు తండ్రి. ఎవరి ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో వేదలో బాధలో ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ నాయన నీ రక్తంతో ముద్ర వేసి నా ప్రభ నా తండ్రి ప్రతి బిడ్డని కూడా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకే వందనాలు తండ్రి నాయన. నీకే స్తోత్రములు తండ్రి. అలానే నా ప్రభా గ్రూప్‌లో ఉన్న సోదరులందరినీ పేరు పేరు చొప్పున దీవించండి నాయన. ఎవరైతే ప్రార్థనా వంశం పెట్టి ఉన్నారో వారి నిమిత్తము నా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రార్థించుచుండగా నా తండ్రి అందరి ప్రార్థన మీకు నా తండ్రి ధూపంగా అందుకుని నా ప్రభా వారికి కలగవలసిన మేలుని కలిగించి నా ప్రభా గ్రూప్‌లో సంఘంలో సాక్ష్యం చెప్పుకునే ప్రతి ఒక్కరిని నా తండ్రి దయచేయండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. నీకే స్తోత్రములయ్యా. అయా పరిశుద్ధుడా నీకే స్తుతులు తండ్రి. మా కొరకు నా ప్రభా సిలువలో వేలాడుచున్న సిలువనాథుడా నీ స్తోత్రములు తండ్రి. నాయన మేము చేసిన పాపములు నేరములు నా తండ్రి నాయన సమస్తము నా తండ్రి నీ పాదాల వద్ద ఎడుతున్నాం తండ్రి. నాయన మమ్మల్ని క్షమించి ప్రభా నా తండ్రి క్షమించయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. నాయన నీకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని నా ప్రభ నీ రెక్కల సాటును భద్రపరచు తండ్రి. ప్రతి కుటుంబాన్ని నా ప్రభ దేశం కాని దేశం వచ్చి నా ప్రభ కష్టపడటానికి పట్టుకుని వచ్చి ఉన్నాం తండ్రి. ఎవరికి అపాయము కానీ హాని కానీ కీడు కానీ రాకుండా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని నాయన నీ కంచెను వేయి తండ్రి. బయటకెళ్ళినా లోపలికి వచ్చిన నా ప్రభ నాయన వారి రూమ్ లో ఉన్న పనిలో ఉన్న ఏ చోటన తండ్రి వారికి నా తండ్రి నీ సహాయం అందించి తండ్రి నీ కంచెనయ్యి తండ్రి నీ కృపను చూపు తండ్రి. అలానే నా ప్రభ నాయన నా తండ్రి నాయన ఇదిగో జోసెఫ్ సమలయ్య గారు ప్రతి దినసు నా ప్రభ ప్రతి రోజు కూడా నా ప్రభ లైవ్ పెట్టుచుండగా నా ప్రభ నా తండ్రి వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి తండ్రి. తల్లిగారిని దీవించి తండ్రి. తోబుట్టులను దీవించి తండ్రి. అలానే మరి మా సంఘంలో నా తండ్రి తల్లి గారైనా నా తండ్రి ఆత్మీయ తల్లి నా ప్రభ మరి తండ్రి భాగ్యరత్నమ్మ గారిని దీవించి ఆశీర్వదించి తండ్రి ఆరోగ్యంతో ఇచ్చేయండి నాయన. మరి తల్లందరినీ కూడుకుని ప్రోక్షయించి నా తండ్రి దినము అందరి దగ్గరికి వెళ్ళి నా తండ్రి ఆవిడికి వెళ్ళవలసిన పని లేకపోయినా ప్రతి ఒక్కరిని తోడుకొచ్చి సన్నిధులు నడిపించి ఎన్నో ఆత్మలు రక్షించుతుంది తండ్రి నాయన. ఆ తల్లికి ఆరోగ్యంతో ఇచ్చే తండ్రి. తల్లి ఎత్తి మొదలుకున్నారు కాలు వారికి ముట్టి సుస్థపరచు తండ్రి. అలానే నా ప్రభా నాయన ప్రతి ఒక్కరిని నన్ను నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి తండ్రి. నా దీని కుటుంబంపై నీ హస్తంలో అయి తండ్రి. నా దీని కుటుంబాన్ని దర్శించి దేవా నా తోబుట్లకు బిడ్డల్ని నా తండ్రి నా బంధుమిత్రులని నా దేశంని నా రాష్ట్రంని ఆయా ప్రపంచాన్ని ఒకటిలో భద్రపరచమని మా చుట్టూ నా చుట్టూ నీ కంచినేయమని తండ్రి. ఇదిగో అయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అలానే నా ప్రభ ఆమె నా తండ్రి దీన స్థితిలో ఉంది ప్రభు. ఆ బిడ్డకి నా తండ్రి నాయన నా తండ్రి నాయన తన భర్త డెత్ సర్టిఫికెట్ వచ్చేటట్లు నీ కృపను అందించి దేవా నా తండ్రి నీ కృపా సమాధానం నా బిడ్డకు అందించి తండ్రి నాయన నీకే స్తోత్రములు తండ్రి.
నాయన అలానే నా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలో కష్టపడే బిడ్డలకి అందరికీ మార్గం సరళం చేసి నా తండ్రి నాయన ఈ దేశం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని నీ కృపా సన్నిధి ప్రతి ఒక్కరికి నాకును దయచేయమని నా తండ్రి మర్మక్షంగా నా తండ్రి నాయన చిటితల్లి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి నాయన వారు చేసే పరిచర్యం అంతట్లోనూ కోవిడ్ 4 సంఘాల వారిని నా ప్రభా నా తండ్రి కువైట్‌లో జనాన్ని తోడుకొచ్చి బైబిల్ మిషన్ ఎత్తి చూపించి ఏర్పాటు వారినందరినీ నా ప్రభా నాయనా నా తండ్రి గొప్పగా నా తండ్రి అన్ని దేశాల్లోనూ బైబిల్ మిషన్ అనే సంఘమును ఏర్పరిచి ఉన్నావయ్యా! నీకే స్తోత్రములు తండ్రి. అలానే నా తండ్రి కువైట్‌లో కూడా మహాసభలు జరిగేటట్లు నీ కృపను అనుగ్రహించమని తండ్రి గారి ఆత్మను తోడుగా ఉంచమని నాయనా సత్యనారాయణ గారి ఆత్మను తోడుగా ఉంచమని యేసయ్య ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో నేను చేసిన ప్రార్థనలో తప్పులు నేరములుంటే క్షమించి నా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని నా ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నీ బంగారు పాదములు పట్టుకుని మిక్కిలి విజయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను స్వామి. ఆ, ఆమేన్. స- ఆమేన్. సన్న ఆమేన్. రెండో అందరికీ ప్రార్థన మరలా అందుకోండమ్మా సన్ అమ్మా మహోన్నతుడ స- పరిశుద్ధుడ ప్రేమగల చిట్టులు తండ్రి దయగల తండ్రి అమ్మా సకల ఓకేనా అత్త? రక్షకుడి కొందరు స్తోత్రములు తండ్రి అది నాయన ఓకే మరి ఎవరు నా తండ్రి నాయన ఆమెను గురించి గత కిడ్నీ 4 రోజులు సర్టిఫికెట్ కూడా గురించి నీ సజీవ ప్రార్థనలు రక్షణలో పెట్టమ్మా. అలాగత్త. భద్రపరుచుకున్నావు నాయన మొదటి ఆదివారం నీ ఓకేనమ్మా సన్నిధిలో థ్యాంక్ యూ. ఓకే అత్త. సరే స్తుతించుకుని మన్నతమ్మ ఆరాధించి మన్నత్ రక్షణ అత్త. దయచేసావు అలాగే నా ప్రభు నాయన మరి నా తండ్రి ఈ రోజు 5వ రోజుగా సెలవు ధ్యానాల్లో మేము నా ప్రభు కూడుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి తరుణాన్ని బట్టి నీ కొందరములు స్తోత్రములు నాయన ఈ రోజు చూడలేని వారు ఎందరో ఉన్నారు అట్టి వరుసలో మమ్మల్ని ఉంచకుండా నీ సజీవమైన గుంపులో ఉంచిన దేవానికి స్తోత్రమయ్యా 5వ రోజుగా నా ప్రభు ఈ సెలవు ధ్యానాలు ఆన్లైన్ లో జాయిన్ అయిన నీ ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన ఆన్లైన్ లో జాయిన్ అవడానికి వీలు లేని వారు కూడా వీలువాలు కుదిరిచి నా ప్రభ రేపటి నుంచి నైనా జాయిన్ అవ్వడానికి నువ్వు కృప చూపించి సహాయం దయచేయండి ఎందుకంటే నా ప్రభ నాయన సన్నిధిని నా ప్రభ మూయబడింది కాబట్టి నాయన సన్నిధిలో కూడుకోవడానికి అవకాశం లేక నా ప్రభ నువ్వు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నా ప్రభ ఆన్లైన్ లో జాయిన్ అవుతున్నాం కాబట్టి నా ప్రభ అట్టి కృప ధన్యత మాకు ఇచ్చావు నీ కొందరములు స్తోత్రములు నాయన ఈ నా ప్రభ సిలువ ధ్యాన దీవెనలు ఎవరు కూడా పోగొట్టుకోకుండా నా ప్రభ నాయన ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వేలివాలు కుదర్చండి నీ వాక్యాన్ని వినడానికి నా ప్రభ నీతో మాట్లాడటానికి నీ దేవుళ్ళు పొందుకోవడానికి నా ప్రభ నిన్ను అడుగుజాల్లో నడుచుకోవడానికి నా ప్రభ నిన్ను ఆనుకొని పట్టుకొని ఉండటానికి సహాయం దయచి 40 దినాలు కూడా నా ప్రభ నాయన మా జీవితాల్ని మా బ్రతుకుల్ని మార్చుకొని మాలో ఉన్న ప్రతి ఒక్క పాప దోషాలని కడిగి వేసుకొని మా కొరకు ఈ లోకానికి నా ప్రభ నాయన దిగి వచ్చి మా కొరకు రక్తాన్ని చిందించి నీ రక్తంతో సంపాదించుకున్న మమ్మల్ని నా ప్రభ నాయన నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావో నా ప్రభ నీ బిడ్డలైన వారిని చూసి ఎలా ముడిచిపోవాలని నువ్వు ఆశపడుచున్నావో అటు రీతిగా నా ప్రభ మేము కూడా నా ప్రభ నీకు నా ప్రభ నాయన ప్రేమైన కుమార్తెల వలె కుమారుల వలె నేను ఆనుకొని పట్టుకొని నా ప్రభ జీవించగలిగే కృప మాకు అందరికీ దయచేయండి అయ్యా మాలో ఉన్న అహంకారాన్ని నా ప్రభ అహంభావనని నా ప్రభ కోపాలని తాపాలని నా ప్రభ తీసివేసి మమ్మల్ని మేము సరిచేసుకొని మాలో లోపాలన్నీ కడిగివేసుకొని తండ్రి నా ప్రభ లోబడే జీవితాన్ని నా ప్రభ జీవించటానికి నా ప్రభ ప్రతి ఒక్కరి పట్ల ఒకరి పశ్చాత్తాప ప్రేమ కలిగి ఉండటానికి సహాయం దయచేయండి మొదటగా మా సంఘంలో ఐక్యతని సమాధానం దయచేయండి ఏకాత్మ ఏక మనసును దయచేసి ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండగలిగే కృపను దయచేయండి మా ఆత్మీయ తల్లిదండ్రులు దీవించండి సేవకులను దీవించండి ఏర్పరచుకున్న వారిని కూడా దీవించండి ఈ 40 దినాలు కూడా నా తండ్రి నాయన మరి శిల్వ ధ్యానాలు జరిపించడానికి కావలసిన తెలివిని ఆలోచన వివేచని నాయన మా తండ్రి గారికి మా తల్లి గారికి దయచేసి నడిపించడానికి కావలసిన సహాయం దయచేయండి నాయన మరి నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి మొదటగా చేసిన ప్రార్థన ఆలకించిన వాడ రెండో ప్రార్థనగా నా ప్రార్థన కూడా ఆలకించమని అడుగుచున్నాను దేవా నీకు వందనములు స్తోత్రములు నాయన కొన్ని ముఖ్యమైన నా ప్రభ ప్రార్థన అంశాన్ని సన్నిధిలో పెడుచున్నామయ్యా నాయన మరి ప్రతి అంశం మీద ఆమె నన్ను ముద్ర వేసి నెరవేర్పును దాయిచ్చేయండి ప్రార్థించడం మీ వంతు నెరవేర్పునిచ్చేది నేనన్నావు ఆలస్యమైనప్పటికీ నెరవేర్పునిచ్చే దేవాని కొందరములు స్తోత్రములు నాయన యవన కుమార్తెలు కుమారులు నా ప్రభ ఎప్పుడు ఇంటర్మీడియట్ గా నుంచి నా ప్రభ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నా ప్రభ నీ చేతులకు అప్పచెప్పుచున్నాం నాయన వారి హస్తాలకి మీ హస్తాలకు తోడుగా ఉంచండి నా ప్రభ ఆమెను ముద్ర వేసి నా ప్రభ వాళ్ళు రాస్తున్న ప్రతి ఒక్క హాల్ అంతా నీ మహిమతో నింపి ప్రతి ఒక్క బిడ్డ మంచిగా నాయన రాసి ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయండి అటు జ్ఞానాన్ని తెలివిని ఆలోచనని
వాళ్ళకి దయచేయండి. మతిమరుపు అన్నది లేకుండా నీ కృపతో నా ప్రభ వాళ్ళ ఏ సబ్జెక్ట్‌కి ఏ ఆన్సర్ రాయాలో అట్టి జ్ఞానాన్ని వారికి దయచే తండ్రి నీకు స్తోత్రములు. అలాగే నా ప్రభా నాయన అపరూప వాళ్ళ అమ్మగారిని బట్టి నీకు వందనములు. నాయన ఆ కుమార్తె ఆ తల్లి గారికి నా ప్రభా నాయన అసంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. నా ప్రభా నాయన మరి తట్టుకునే శక్తిని నా ప్రభా బిడ్డకు దయచేయండి. వేసుకునే మందుల్లోని కాపుదలను స్వస్థనని గ్రహించండి. అపరూపకు కూడా మంచి నా ప్రభ జాబ్‌లో స్థిరపడటానికి సహాయం దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే నా ప్రభా నీకు వందనాలు స్తోత్రములు. నాయన ముబారక్ కుమారి గారు నాయన మెడికల్‌కి వెళ్ళియున్నారు. మెడికల్ రిపోర్ట్ నాయన ఏ ప్రాబ్లమ్ లేకుండా మంచి రిపోర్ట్ రావటానికి నువ్వు కృప చూపించి సహాయం దయచేయండి. అలాగే నా ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. షారోని గాని మీరు జ్ఞాపకం చేసుకోండయ్యా. నాయన బిడ్డ గొంతుకున మీరు ముట్టండి. జలుబు నుంచి, దగ్గు నుంచి, జ్వరం నుంచి ఏ శ్రమలు విడుదల దయచేసి స్వస్థతను గ్రహించండి. అలాగే నా ప్రభువా నాయన ఎస్తేరి గారిని మీరు జ్ఞాపకం చేసి కాళ్ళు నొప్పితో బాధపడిన కాళ్ళు మీరు ముట్టి స్వస్థపరచండి. నా ప్రభువా నాయన నా అక్కగారు మనవడి పట్ల ఆళ్ళ అక్కగారి పట్ల నువ్వు చేసిన కార్యం బట్టి నీకు వందనములు. వాళ్ళకి కూడా సులువైన కానుకను దయచేయండి. ఎస్తేరి గారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే సిరమ్మన్ గారు వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఆళ్ళ మనవడికి బలహీనంగా ఉన్నాడు ముట్టి స్వస్థపరచండి. అలాగే నా ప్రభా నాయన చంటి గారు నా ప్రభా ఇప్పుడున్న ఈ జాబ్ కాకుండా నా ప్రభా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే తండ్రి నాయన మరి నా ప్రభు ఇప్పుడున్న నా ప్రభా సెక్షన్ కాకుండా వేరే సెక్షన్‌లో నా ప్రభా నా ప్రభా జాబ్ చేసుకోవటానికి వాళ్ళ హృదయాల మనసులకు మార్చి నా ప్రభా అటు జాబ్‌లో స్థిరపడటానికి సహాయం దయచేయండి. చంటి గారిని దీవించండి. అలాగే నా ప్రభా ఆనందమణి గారి కుమారుడు నా ప్రభా నాయన కృపాను మీరు చేతులకు అప్పచెప్పుచున్నాం. నాయన కుమారుడికి విషయంలో లైసెన్స్ విషయంలో సిబిఐడి విషయంలో ఏ ఆటంకాలు లేకుండా నాయన సమస్తలు మీ కార్యం చేసి మంచి జాబ్‌లో స్థిరపడటానికి ద్వారం తెరిచి సహాయం దయచేయండి. నాయన ఎవరి చేతుల్లో మోసపోకుండా నీ కృప చూపించండి. అలాగే నా ప్రభా నీకు వందనాలు స్తోత్రము తండ్రి. నా ప్రభా నాయన మరి నా తండ్రి ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు నూతన దయా కిరీటాన్ని ధరింపజేయండి. ఎవరెందరైతే నా ప్రభ లేవలేని స్థితిలో ఉన్నారో లేవనెత్తండి. బలహీనంగా ఉన్నారో బలపరచండి నా ప్రభ. ఈ సిలువ ధ్యాన 5వ రోజు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా నింపి బలపరచండి. అలాగే నాయన ఇండియా దేశంలో ఒక చిన్న పాప కొరకు అనేక మంది నా ప్రభ విద్యార్థులు నా ప్రభ చిన్నవారు, పెద్దవారు అనేక మంది ప్రోత్సహించి నాయన ఆ బిడ్డను బ్రతికించటానికి నా ప్రభ 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ కొనాలని ఎందరో నా ప్రభ నాయన ఎవరికో తోసిన సహాయం వాళ్ళు చేస్తున్నారు. ఆ బిడ్డ నిమిత్తం మేము పాద సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. నాయన చిన్న బిడ్డ నా ప్రభా ఏ బాధో చెప్పుకోలేని బిడ్డ. ఆ బిడ్డ నా ప్రభు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన మీరు జ్ఞాపకం చేసుకొని నా ప్రభ కావలసిన అంత ధనాన్ని సమకూర్చి ఆ ఇంజెక్షన్ చేసి ఆ బిడ్డకి స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేసి నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా ఎదగటానికి సహాయం దయచేయండి. బిడ్డ కొరకు ఎందరో ప్రార్థిస్తున్నారు తండ్రి. ఎందరెందరో ప్రార్థిస్తున్నారు. ఎంతమందో గుప్పలిప్పి సహాయాన్ని అందిస్తున్నారు. అది నీ ప్రేమను బట్టే జరుగుచున్నది కాబట్టి నా ప్రభా నాయన ఆ బిడ్డ పట్ల నీ కార్యం చేసి సహాయం దయచేయండి. గవర్నమెంట్ ద్వారా కూడా ఆ బిడ్డకి సహాయం అందటానికి నీ కృప చూపించండి. వాళ్ళలో ఉన్న కటికతనాన్ని తీసివేసి మంచి హృదయాన్ని, జాలిగల హృదయాన్ని గవర్నమెంట్ అధికారులు కూడా దాయిచ్యమని అడుగుచున్నాం దేవా నీకు వందనాలు, స్తోత్రములు. అలాగే నా ప్రభువా నాయన మొదటగా నా తండ్రి మా సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకొని 4 సంఘాల మీద నీ ఆత్మను ఉంచండి. 4 సంఘాల చుట్టూ బేస్మెంట్ల చుట్టూ నీ ప్రార్థన కంచివే దేవా. నాయన ఎక్కడ జరిగే ప్రార్థన 4 సంఘాల్లో జరిగే నా ప్రభా ఆరాధనలు, సిలువ ధ్యానాలు ఆగక సాగటానికి సహాయం దయచేయండి. అనేకమైన నూతన ఆత్మలతో నింపి బలపరచండి. నా ప్రభా నాయన సాల్మీలో సంఘం కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. ఒక ద్వారం మూస్తే 7 ద్వారాలు తెరుస్తానన్నావు. నాయనా నువ్వు ఎక్కడైతే దాచిపెట్టి ఉంచావో, ఎక్కడ బయలుపరుస్తున్నావో తండ్రి త్వరగా నువ్వు బయలుపరిచి నా ప్రభా ఆదివారము, శుక్రవారం కూడా ఆరాధన ఎప్పుడులాగా అక్కడ జరుపుకోవడానికి నువ్వే ద్వారం తెరిచి సహాయం దయచేయండి. ఎందుకంటే నా తండ్రి నీ బిడ్డలు తప్పుపోతారు తండ్రి. తప్పుపోకుండా నా ప్రభా నీ సన్నిధిలో నీ బిడ్డలు ఉండాలంటే నా ప్రభా మాకు అక్కడ సన్నిధి జరుపుకోవడానికి కావలసిన స్థలాన్ని మీరే మాకు ద్వారం తెరమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రములు. అలాగే నా ప్రభా మే నెలలో నా ప్రభా మా ప్రెసిడెంట్ గారు అమ్మగారు వచ్చి నానే ఇక్కడ మీటింగులు పెట్టాలని ఆశపడుచున్న ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే యెహోవా నేనన్నావు. మీటింగులు అంటే ఎంతో సొమ్ముతో కూడిన పని కాబట్టి నా ప్రభా నాయన ఎలా చేయటం నీకు ఇష్టమో నా ప్రభా నీ చేతులకు అప్పచెప్పుచున్నాం. మొదటగా మేము ప్రార్థిస్తున్నామయ్యా. నాయన రావటానికి వేషాల విషయంలో నువ్వు కృప చూపించిన అధికారులు రావడానికి నువ్వు ద్వారము తెరవండి. మీటింగులు పెట్టడానికి కూడా ఏ స్థలంలో పెట్టడం నీకు ఇష్టమో ఆ స్థలాన్ని మహిమతో నింపి మీరే ద్వారం తెరిచి సహాయం దయచేయండి. అయ్యా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే తండ్రి నాయన మాల్యాలో నా ప్రభా నాయన ప్రార్థన జరుపుకోవటానికి నా ప్రభా ద్వారము తెరవండి. అక్కడ బేస్మెంట్ ఇయటానికి నీ కృప చూపించండి. సాతాను అంధకార శక్తులు బంధించి ఆటంకాలన్నీ తీసివేసి నా ప్రభ మీరే సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఎందుకంటే నా ప్రభ మలయాళ ఏరియాలో నా ప్రభ నీ బిడ్డలేని వారు అనేక మంది ఉన్నారు. అక్కడ సంఘం పెట్టమని ఎంతో మంది ఆశతో ఉన్నారు తండ్రి.
ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచేతానన్నావు కాబట్టి నా ప్రభు చిత్తమైతేనైనా నువ్వే ద్వారము తెరిచి అక్కడ బేస్మెంట్ వేయడానికి అక్కడ ప్రార్థనలు జరగడానికి నువ్వే సహాయం దయచేయమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రములు. అలాగే నా ప్రభా నీకు వందనాలు తండ్రి. మరి ఇంక నా తండ్రి ఎవరికైతే ఇంకే బలహీనత ఉన్నారో నాయన ఎవరైతే ఇంకేమైనా ప్రార్థించమని అంశాలు పెట్టి ఉన్నారో అన్ని అంశాల మీద నా ప్రభ ఆమెను ముద్ర వేసి నెరవేర్పు దయచేయండి. విడిచి మర్చిన అంశాలన్నిటి కొన్ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని నాయన రెండో ప్రార్థనగా చేస్తున్న నా ప్రార్థన ముందుసారి చేస్తున్న ప్రార్థన ఈ ప్రార్థన కూడా నీ పాద సన్నిధి చేర్చుకొని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని దీనురాలు నలుపురాలనైనా నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. స్వర్ణ ఉన్నారని స్వర్ణ అంటే ఆవలి కుమారం గారు ప్రార్థన అంట. ఆ, హలో వర్ణతక్క నేను చేయనక్క. ఆ సరేరా అంటే మరి నువ్వు గొంతు బాగాలేదన్నావని నేను పిలవలేదు. పర్లేదు చేయండి ప్రేయర్ చేయండి చేస్తాను. చేయండి. అత్యంత పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి, మీ ఘనమైన నామం అనేకమైన వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి గడిచిన దినాలన్నీ కూడా ప్రభా మీ సజీల రెక్కల చెట్టు మమ్మల్ని భద్రపరిచారు. అందరిని బట్టి మీకు అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా నాన్న ఈ మంజల ముబారక్ కాలం కుమారి గారు మెడికల్ అయ్యింది, రిపోర్ట్స్ కోసం ప్రార్థించాను. ఇదిగో నా తండ్రి ప్రభు ఈ మండల కాల ధ్యానంలో 5వ దినాన నా తండ్రి మరి ఆన్లైన్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దర్శించమని అడుగుతున్నాను, జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానే. ఇప్పటి వరకు నా తండ్రి ప్రభు మేము పాడిన పాటల్లోనే సన్నిధి క్రమంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు. అందరిని బట్టి మీకు అనేకమైన వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మొదటగా చేసిన తండ్రి మొదటి ప్రార్థన రెండో ప్రార్థన మీరు ఆలకించారని నమ్మసిస్తున్నాను ప్రభు. మూడోదిగా నా ప్రార్థన మీరు ఆలకించమని అడుగుతున్నాను. మేమైతే ఏ పాటి వారిని ఎందుకు పనికి రాని బిడ్డలం తండ్రి, మా ప్రార్థన మీరు ఆలకిస్తారు నమ్మసిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు మొదటిగా నా తండ్రి ఇదిగో మా సంఘ కాపరైనటువంటి సత్యమయ్య గారిని చిట్టక్క గాని మీ చేతులకు అప్పగిస్తాను. వారు చేసే సేవలో మీరే ఉంటుంది తండ్రి ప్రభు అన్నాను. వారు ఇంకను తండ్రి బహుగా బలపరచమని అడుగుతున్నాను. వారికి ఇచ్చినటువంటి 2 బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి నాన్న బిడ్డలను దీవించి వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. అలాగే ఇదిగో తండ్రి ప్రభు నాన్న సహాయ కాపర్లైన వారందరి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రిస్టఫర్ గారి కుటుంబాన్ని, జాన్ గారి కుటుంబాన్ని, హేమియా గారి కుటుంబాన్ని తండ్రి ప్రభు, కృపవర్ ప్రసాద్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభు నాన్న ఎడ్మిన్ గారి, థోమస్ గారి కుటుంబాన్ని, జయంతి గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా తండ్రి ప్రభు నాన్న సహాయ కాపర్లందరూ కూడా ప్రభు తండ్రి నాన్న పనివారి వాళ్ళే తండ్రి నాన్న తండ్రి పరుగులు పెడుతూ నా తండ్రి ప్రభు పనిచేసేటట్టు సహాయం దయచేస్తారని తండ్రి ప్రభు నమ్మసిస్తున్నాను. ఇదిగో నా తండ్రి మా ప్రార్థన ఆలకించండి. సన్ని స్త్రీలను వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుతాను. ఇదిగో తండ్రి ప్రభు సన్ని స్త్రీలైన వారు ఇదండి ఏ అంశం కొరకైతే ప్రభా మీ పాదముల దగ్గర మొరపెడుచున్నారు ప్రభా యేసు నామంలో తండ్రి నాన్న ఆ అంశాలన్నీ కూడా ప్రభు నెరవేర్పు దయచేస్తారు నమస్కరిస్తున్నాను. యేసు నామంలో నెరవేర్పు దయచేయమని అడుగుతున్నాను. జ్ఞాపకం చేసుకోండి. లాగుని ఇదిగో నా తండ్రి ప్రభు అన్నాను. ఇదిగో తండ్రి నాన్న సంఘ పెద్దల్ని యూత్ వారిని కూడా మీరు దీవించమని అడుగుతున్నాను. సంఘ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరి అవసరతలతో ఉన్నారో, ఎవరి ఎదుకలి పనులతో ఉన్నారయ్యా, ఎవరెవరైనా బాధలు, వ్యాధి బాధలు, కష్ట బాధలతో ఉన్నారు ప్రతి ఒక్క బిడ్డల్ని తండ్రి పేరు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. మీకు అనేకమైన వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభు నేనైతే ఇదిగో తండ్రి ప్రభు మీ పాదములు నా తండ్రి ప్రభు కొన్ని అంశాలు తెచ్చి పెడుతున్నానయ్యా. నా ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభు చంటి గారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నా తండ్రి మరి చంటి గారిని ప్రభు నాన్న మరి వేరే చోట మరి నాన్న పని చూసుకోమని చెప్పి ఉన్నారంట తండ్రి. తండ్రి ప్రభు బిడ్డకి నా తండ్రి మీరే ద్వారాన్ని తెరవమని అడుగు. బిడ్డకి మీరే ద్వారాన్ని తెరవండి అయ్యా. సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు
మీ ఆరాధన సమయంలో కూడా సమయంలో తండ్రి తండ్రి నాన్న మీ ఆరాధనకు వచ్చేటట్టుగా ఉండేటట్టుగా తండ్రి మంచి ఉద్యోగాన్ని చూపించమని అడుగుతున్నాను ప్రభా. సహాయం దయచేయండి, సహాయం దయచేయండి. మరి శుక్రవారం ఆదివారం సెలవు ఉండేటట్టుగా సహాయం దయచేయమని అడుగుతున్నాను. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అలాగే నీకు తండ్రి నాన్న అప్రూప గారు తల్లి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రభు నాన్న ఆ బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచండి. ఇదిగో రేడియేషన్ పెట్టి ఉన్నారని తెలిసింది ప్రభు. నా తండ్రి ఆ బిడ్డని మీరు ముట్టండి ప్రభు. ఆ బిడ్డలో ఉన్న బలహీనతని యేసు నామములో ఈ క్షణం తీసివేయమని అడుగుతున్నాను. స్వస్థపరచండి. మరి నాన్న కుటుంబం అంతా ఎంతగానో తండ్రి ప్రభు ప్రార్థిస్తుంది. కుటుంబం అంతా ఎంతగానో దుఃఖపడుచున్నారు. బిడ్డలు లేవనెత్తండి ప్రభు. ఆ తల్లి గారిని మీరు ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం ఇదిగో స్వస్థపరిచే యెహోవాని నేనే అన్నావు తండ్రి. ఇదిగో తండ్రి వైద్యులకు వైద్యుని పరమ వైద్యుని సెలవు ఇచ్చావు కదా. బిడ్డ మీరు ముట్టండి. బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచమని సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభు నాన్న, ఇదిగో నా తండ్రి ప్రభు ఆనందమణి గారి యొక్క కుమారుని మీరు జ్ఞాపకం చేసుకో. ఇదిగో నా తండ్రి ఆ బిడ్డకి రేపు తండ్రి నా రిలీజ్ ఇచ్చి నా తండ్రి మరి నాయన బయట ఉద్యోగం దొరికేటట్టుగా సహాయం దయచేయమని అడుగుతాను. కనికరించండి తండ్రి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే ద్వారాన్ని తెరవండి తండ్రి, మార్గాన్ని తెరవమని అడుగుచున్నా తండ్రి. మీకు అనేకమైన వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తాను. అలాగే ఇదిగో తండ్రి ముబ్బర కుమారి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ తండ్రిగో తండ్రి మెడికల్ కి వెళ్ళి ఉన్నారయ్యా తండ్రి నాన్న. ఏదైతే మెడికల్ చేయించుకొని ఉన్నారో ఎటువంటిది లేకుండా ప్రభు నాన్న సహాయం దయచేయండి ప్రభు నాన్న. తండ్రి ఆ మెడికల్ లో తండ్రి ప్రభు బిడ్డ ఫిట్ అయ్యేటట్టుగా సహాయం దయచేయండి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నా తండ్రి నా బిడ్డకు అనుకూలంగా రిపోర్ట్స్ వచ్చేటట్టుగా సహాయం చేయండి. తండ్రి ఎటువంటి లోపమని మీ సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకోమని అడుగుతున్నట్టు జ్ఞాపకం చేసుకొని అలా ఇదిగో తండ్రి బేబీ గారు కుమారుడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా. ఇదిగో తండ్రి బిడ్డకు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఇదిగో తండ్రి ఎక్కడ ఏ గాయములైతే తండ్రి ఉన్నాయో తండ్రి బిడ్డని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను. దీవించండి ప్రభా. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను దేవా. నీకు అనేక వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్తర్ గారు జ్ఞాపకం చేసుకోండి. ఎస్తర్ గారు అక్క మనవడిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అలాగే ఎస్తర్ గారు కోడలు గారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. అప్పటికి నార్మల్ డెలివరీ అయ్యేటట్టుగా సహాయం దయచేయండి. సంపూర్ణ స్వస్థతలు దయచేయండి ప్రభా. తండ్రి ప్రభా నార్మల్ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేటట్టుగా సహాయం దయచేయమని అడుగుతున్నాను. జ్ఞాపకం చేసుకోండి. అలాగే పౌలు గారి కుమారుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వీడికి ఇంకా పూర్తి స్వస్థత దయచేయమని అడుగుతాను. పూర్తి స్వస్థత దయచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇదిగో తండ్రి ప్రభా సుజాత గారు కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాన్న. చదువుల్లో నా తండ్రి ప్రభా నాన్న చక్కగా తండ్రి పరీక్షలు తండ్రి నాన్న రాసేటట్టుగా సహాయం దయచేయండి. అలాగే తండ్రి ప్రభా ఎంతమంది విద్యార్థినులు ఎంతమంది అయితే తండ్రి ప్రభా నాన్న ఎగ్జామ్స్ రాస్తున్నారో ఇదిగో 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, నా తండ్రి డిగ్రీ ఎగ్జామ్స్ ప్రభా ఇలా ఎంతమంది అయితే ప్రవచంటి బిడ్డలైన వారు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభు. ప్రతి ఒక్క బిడ్డలో మీరు ఉండండి, సహాయం దయచేయమని అడుగుతాను. మంచి జ్ఞానాన్ని ఇవ్వండియా. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాన్ని బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మంచి నడవడికలు దయచేయమని అడుగుతున్నాను. జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభు నా ప్రభు మా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా 4 సంఘాలని 4 సంఘాలు మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా ప్రభువా నాన్న. మా సంఘాలను బలపరచండి నా తండ్రి ప్రభా. నూతన ఆత్మలు తీసుకొని రమ్మని అడుగుచున్నాను. నూతన ఆత్మలు మీరు తోడుకొని తీసుకురమ్మనుచున్నానయ్యా. జ్ఞాపకం చేసుకుండయా. ఇదిగో సంఘం అనేది చెదరకుండా ప్రభువా నా తండ్రి ప్రభా మా సంఘంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అందరూ ఐక్యమత్యంగా ఉండేటట్టుగా సహాయం దయచేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీవించమని అడుగుతున్నాను. ఇదిగో నా తండ్రి ప్రభా మే నెలలో జరగబోయే మహాసభల నిమిత్తము ప్రార్థన చేస్తుండగా ప్రభు 5, 26, 27 తండ్రి 29 తేదీలలో జరగబోయే మహాసభలు తండ్రి నాన్న. మరి ఎవరైతే ప్రభు నాన్న తండ్రి ప్రభు ఇక్కడికి వచ్చి తండ్రి నాన్న ఇదిగో నాన్న రావాలనుకుంటున్నారు ప్రభు
వారి ద్వారాన్ని తెరవమని అడుగుచున్నా. దాన్ని మీ మహిమకరంగా జయకరంగా జరిపించారు. ఎటువంటి లోటుపాట్లు అనేవి లేకుండా ప్రభు నీ కార్యాన్ని ప్రభు మహిమకరంగా జరిపించండి తండ్రి. సహాయం దయచేయమని అడుగుతున్నాను. వాటికి కావాల్సిన వాటన్నిటిని మీరే సమకూర్చి దయచేస్తారని నమ్ముతున్నాను ప్రభు. మా ప్రార్థనలు ఆలకించమని. ఇదిగో నా తను ఈ 40 దినాలు కూడా ప్రభు తండ్రి ప్రభు మేము అందరము నా తండ్రి ప్రభు నీలో బలపడే బిడ్డలుగా సహాయం దయచే మీకు సన్నిహితంగా ప్రభు దాన్ని మీ రొమ్మున ఆనుకుని ఉండే బిడ్డలుగా మమ్మల్ని ఉండేటట్టుగా సహాయం దయచేయమని అడుగుతున్నాను. కనికరించండి. మీలో మేము ఎదిగే బిడ్డలుగా సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి నన్ను పాదశుద్ధి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆ దినాన్ని కూడా మహిమకరంగా జరిగేటట్టుగా సహాయం దయచేయండి. జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి ఆన్లైన్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోమని మా ప్రార్థనలు ఆలకించమని. ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను మన్నించమని. ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని త్వరగా రానైనా యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మహిమ తండ్రి. నిన్ను గొలిచెదరా వయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెదరా వయ్యా హృదయా దేవమందు ముదమునా నిన్ను నిల్పి హృదయ దేవళ మందు ముదమునా నిన్ను నిల్పి భక్తి పుష్పములాచే భజయించి పూజించి భక్తి పుష్పములాచే భజయించి పూజించి నిన్ను గొలిచెద రావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెద రావయ్యా చెప్పుకొందును రావయ్యా నా పాపంబుల్ ఒప్పుకొందును రావయ్యా పాపక్షమాపణ సేపవే మోచన పాపక్షమాపణ సేప విమోచన పాప బంధితు నాకు చూపిన ప్రేమకై పాప బంధితు నాకు చూపిన ప్రేమకై నిన్ను గొలిచెద రావయ్యా నా యేసన్నా, నిన్ను గొలిచెద రావయ్యా శుభ్రపరచితి రావయ్యా నా హృదయము భద్రపరచితి రావయ్యా నీతి సూర్యుడా నీవు ఉదయించు నంతనే నీతి సూర్యుడా నీవు ఉదయించు నంతనే కుదిరవున ప్రాణము సదాయాత్మ పరమాత్మ కుదిరవున ప్రాణము సదాయాత్మ పరమాత్మ
నిన్ను గొలిచెద రావయ్యా నాయే సన్నా ఆయన సన్నిధానంలో మోకరించినటువంటి మనము యేసు ప్రభు వారు నీతి సూర్యుడై ఉన్నారు. నీతి సూర్యుని దగ్గర నిలబడిన మనము, నీతి సూర్యుని సన్నిధి పాదముల దగ్గర మోకరించిన మనము నీతి సూర్యుని వైపే తేరు చూద్దాము. నీతి సూర్యుని వైపే మనం కనిపెట్టవలసిన వారమే ఉన్నాం. నీతి సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడులాగున, మనలో ఇమిడిపోవులాగున, మనలో ఏక ఏక శరీరముగా మనము ఏకమై ఉండులాగున ఆయన ఆత్మతో నింపబడాలి అంటే మనోనిదానము కలిగి, దేవా నాలో ఉన్న మలినాలను కడిగి వేసుకొనికి వచ్చి ఉన్నాను. దేవా నీ కిరణములు, నీ నీతి కిరణములు నా పైన ఉదయింపచేయము తండ్రిని మనం వేడుకొనవలసిన వారమైన ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, న్యాయాధిపతి అన్నారు. ఆయన స్తుతులకు పాత్రుడై ఉన్నారు. ఆయన ప్రభు వారిని దేవుని మనం స్తుతించవలసిన వారమై, ఆరాధించవలసిన వారమే ఉన్నాం. ఆయన ఘనుడు గనుక ఘనపరచవలసిన వారమైన, ఆయన మహిమాస్వరూపి గనుక ఆయన మహిమపరచవలసిన వారమే ఉన్నాం. అంతరంగములోనే ప్రభు వారిని స్తుతించండి, ప్రభు వారిని కనపరచండి, ప్రభు మహిమను చూద్దాము. ఆయన మహిమను చూడవలసిన వారమే ఉన్నాం. మనలో ఉన్న మన యొక్క పాపపు పొరలను తీసివేసుకొని ఆయన యొక్క మనోనేత్రము తెరవబడులాగున ఆయన నీతి సూర్యుడు గనుక నీతి సూర్యుని యొక్క కాంతి మన మీద ఉండేలాగా ఉండాలి అంటే మన పాపములు కడిగి వేసుకోవాలి, మన పాపములు ఒప్పు వేసుకోవాలి, మనలో ఉన్నటువంటి అతిక్రమములు తీసివేసుకోవాలి. ప్రభుకి ఇష్టం లేనివి మనలో ఏమున్నదో ఈ దినాన్ని ఈ క్షణమందు ప్రభా నాలో నీకు ఇష్టం లేని ఏది ఉందయ్యా, నేను తీసుకువేసుకుంటకు పూనుకున్నానయ్యా. నాయనా నా తండ్రి, నీ ఇష్టమే నా ఇష్టము, నీ ఇష్టానికి నా ఇష్టం వ్యతిరేకంగా ఉన్నట్లయితే కొట్టివేసుకోవడానికి, నా ఇష్టాన్ని కొట్టివేసుకోవడానికి పూనుకొని ఉన్నానని సమర్పణ చేసుకోవలసిన వారమే ఉన్నాం. దేవా నా జీవితంలో నా తండ్రి, నా ప్రతి నిమిషము నీ చిత్తమే జరిగించడానికి నేను పూనుకున్నానయ్యా అని సమర్పణ చేసుకుందాం. దేవా ఇదిగో తండ్రి, నా చూపు, నా నడక, నా ప్రవర్తన, నా వెనుకడి, నా చేతులు, నా మాదిరి నీకు ఇష్టముగా ఉండలాగున, నేను నీలా మారులాగునా నేను ఉండాలని ఆశతో వచ్చిన్నాను. నీలాగా ఉండాలంటే నేను ఉండాలని వచ్చినానయ్య. నీ సిలువ చెంతకు వచ్చినానయ్యా. నీ సిలువ చాటును మరుగుపరచయ్యా. ఈ లోకంలో కొట్టుకుపోచుడు నన్ను నీ హస్తమును నాకిచ్చి లేవనెత్తని యేసయ్యా, నీకేమిచ్చి రుణము తీర్చగలనంటూ కృతజ్ఞత కలిగి ఆయన హక్కును చేర్చుకోవడానికి చేతులు చాచుచున్నారు, చేతులు చాపుచున్నారు. ప్రియ విశ్వాసి, ఆయన కౌగిట్లోకి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సమర్పణ చేసుకొని ఆయనతో నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రతి అడుగు ఆయన చిత్తంలో నడుచుకుంటకు మనం సిద్ధపడవలసిన వారమని ఈ యొక్క 40 దినాలైనటువంటి గుడారంలోకి వచ్చిన మనము ఈ గుడారంలో ఇదిగో గొంగలి పురుగును చూసినట్లయితే సీతాకోక చిలుక ఎలాగయ్యినది? 21 రోజు గూడి కట్టుకొని దాని స్వభావాన్ని, స్వరూపాన్ని మార్చుకొని ఎలాగైతే రంగురంగులుగా అందంగా మరి తయారై బయటికి వస్తుందో, ఇదిగో 40 దినాలంటే గుడారంలో కూడి వచ్చిన ప్రియ విశ్వాసులారా, రూపాంతరము చెందవలసిన వారమే ఉన్నాం. రూపాంతరము చెందాలి. మారు మనసు లేని నాడు మోక్షమే లేదంటున్నారు. ఈరోజు ఉపవాసము చేస్తున్నామంటే సరిపోతుందా? ఈరోజు ఉపవాసము చేస్తామని చెప్పి లోకములోని మాటలు మాట్లాడుకుంటున్నామేమేమో, లోక తలంపులు కలిగి ఉంటున్నామేమో, లోకంలో అక్కడి మాటలు ఇక్కడి మాటలు చెప్పుకుంటూ కాలక్షేపము చేస్తున్నామేమో. దేవా అట్టి స్థితి నుంచి నన్ను ప్రత్యేకపరచవా, నన్ను వేరుపరచవా తండ్రి, నన్ను సరి చేయమని అడుగుదాము. ఆయన పాదములు పట్టుకుని వేడుకొనవలసిన వారమే అన్నాం. ఇదిగో ప్రభా నాయన, నా తండ్రి, నాలోనే ఉన్నటువంటి పాపములంటే కడిగి వేయమని అడుగుతాం. నీ రక్తము చేత ప్రభా నన్ను కడుగు వేసని బ్రతిమలాడుకునవలసిన వారు అన్నాం. దేవతని ఈ పాప జీవితము తండ్రి, ఈ గొంగళ పురుగు లాంటి జీవితమును రూపాంతరము చెందినట్లు కృప చూపించమని ఆయన వేడుకొనవలసిన వారమేనా. వేడుకుందాం దేవా, వేడుకుందాము.
దేవా తండ్రి శుభ్రపరచుతనయ్యా. రావయ్యా నా హృదయంలోనికి రండయ్యా. నాయన హృదయం అనే దేవాలయములోనికి భక్తి పుష్పములతో ఆయన కొనియాడవలసిన వారు విన్నాం గనుక దేవా నిన్ను కొనియాడడానికి నా హృదయాన్ని శుభ్రపరచుకున్నాను, నాలో రండయ్యా అని వాగ్దానించండి. దేవా నా హృదయము తండ్రి, నాయన నీ హృదయము దేవునికి దేవాలయం అన్నావు. దేవా ఈ దేవాలయమే తండ్రి లోక మలినముతో నింపి వేసుకున్నామేమో దేవా. ఈ హృదయాన్ని రక్తముతో కడగండయ్యా. నాయన ఇదిగో తండ్రి పరిశుద్ధముగా ఉంచుకోగలిగితే నీవు మాతో ఉంటావయ్యా. మేము మీతో ఉండగలుగుతాము. నీతో మేము ఉండాలన్నా, మీరు మాలో ఉండాలన్నా పరిశుద్ధత కావాలి. స్తోత్రములు తండ్రి. నీ యొక్క రక్తముతో కడిగి నన్ను శుద్ధీకరించండి అయ్యా. శుద్ధిపరచండి ప్రభా. శుద్ధీకరించండి అయ్యా. ఆత్మాభిషేకము చేయము తండ్రి. పెదవులతో ఆరాధించే వారము కాదయ్యా, హృదయాంతరంగములో నుండి నిన్ను కొనియాడేవారిగా, నిన్ను మోసేవారిగా, నిన్ను చాటి చెప్పేవారిగా అయినా అతడు మూల రాయి వలె నిలబడడానికి ఈ 40 దినాలనే గుడారములకు వచ్చినానేసయ్యా. నన్ను మూల రాయి వలె నిలబెట్టమని బ్రతిమలాడుకొనవలసిన వారమే ఉన్నాం. దేవా నీ చిత్తాన్ని మేము నెరవేర్చాలి. నీ రాకడికి నేను అనేకులు మేము సిద్ధపరచాలి. ఒక్కొక్కరు ఎన్ని ఆత్మలు చేయాలో ఆయన సిద్ధము చేయడానికి తగిన ఆత్మాభిషేకము కావాలని అభిషేకించమని దేవుని అడగవలసిన వారమే ఉన్నాం. స్తోత్రములు స్తోత్రములు. నీతి సూర్యుడి ఆయన నీ వైపు తేరు చూచుచున్నారు గనుక ఆయన నీతి సూర్యుడైన కిరణములు మన మీద పొడగానే మనలో ఉన్న ఈ ముడుచుకుని పోయినటువంటి పుష్పము ఆ సూర్యకిరణములు పడగానే ఎలాగైతే ప్రకాశిస్తుందో, ఎలాగైతే వికసిస్తుందో, ఎలాగైతే సువాసన వెదజల్లుతుందో ఈ 40 దినాలనే ఉపవాస ప్రార్థన వలన నీవు ఒక సువాసనగా మారవలసిన దానివే ఉన్నావు. ఒక సువార్త చెప్పేవారు మన ద్వారా ఒక సువార్త వెళ్ళాలి, ఒక శుభవార్త వెళ్ళాలి, ఒక సువాసనగా మనం మారిపోవాలి. ఈ శుభవాసన ఎక్కడి నుంచి, ఈ శుభవార్త ఎక్కడి నుంచి, ఈ శుభవార్త అందించేవారు ఎవరు అని వెతకలాడట్టుగా మన ప్రవర్తన మారిపోవాలి. రూపాంతరము చెందాలయ్యా. ఆయన రూపాంతరము చెందేటువంటి హృదయం ఆయన మమ్మల్ని కనికరించండి అయ్యా. నీ హక్కును చేర్చుకునండి అయ్యా. నాయనా నీ కగుట్లో మమ్మల్ని భద్రపరచమని అడుగుదాము. స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి నా హృదయాన్ని కడుక్కున్నానయ్యా. నాయనా నీ సన్నిధానములో నన్ను నేను నాకు అర్పించుకుని తండ్రి. నన్ను త్రోసివేయకని బ్రతిమలాడుకుందాం. నన్ను దాటిపోకయ్యా అని బ్రతిమలాడుకుందాం. దేవా నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోవద్దు. నాయనా సాతాను చేతిలో పడనివద్దు. సాతాను క్రియలు నాలో నుండి జరగకుండా ఉండినట్లు సహాయం చేయమని ఆయన పాదాలు పెట్టుకుని వేడుకొని వారమే అన్నాం. దేవా సాతాన్ని జయించగలిగే శక్తి, లోకమును జయించే శక్తి దేవా కృప చూపించము. నీ శ్రమ దిమ్ముల ద్వారా నీ శ్రమ పొందిన శ్రమల వలన అతని మేము ధ్యానము చేయటం వలన నాయన అతని ఆత్మీయమైనటువంటి నాయన ఆంతర్యాలను తండ్రి మర్మాలను బయలుపరచుము తండ్రి. ఆయన కనబడిన తండ్రి అయినప్పటికీ నా తండ్రి దర్శనముల ద్వారా కొందరికి, స్వప్నుల ద్వారా కొందరికి కనబడి మాట్లాడుతాము గనుక ఇదిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా వరములను తండ్రి, అలాగనే దర్శన భాగ్యమును, స్వప్రదర్శనను దేవా ఒక్కొక్కరిని ఒక రీతిగా నువ్వు వాడుకుంటానన్నావు. నీ వరాలు ఇస్తానన్నావయ్యా. నీ వరాల మూట వేసయ్యా. నీ వరాల మూటను విప్పి బిడ్డలకు తండ్రి ఖాళీగా వచ్చారయ్యా. ఆయన ఖాళీకుండగా వచ్చారు. నింపి పంపించుము స్వామి, నింపి పంపించండి. అందరము కలిసి ప్రభువా నేను ఖాళీగా వచ్చానయ్యా, పాపిగా వచ్చానయ్యా. నాయనా నా తండ్రి నన్ను కడిగి వేసి దేవా నిండి కుండవలే నీ ఆత్మతో నింపి పంపించవా అని బ్రతిమలాడుకుందాం. స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి నాయన నీతి సూనుడిగా ఇంతవరకు తండ్రి మా ప్రాణంలో తండ్రి కిరణములను మా పైన ఉదయింపచేసి దేవా తండ్రి తప్పరిల్ల చేసిన దేవా నా తండ్రి నా ఆత్మను నా తండ్రి నా కుదురు చేసిన తండ్రి
కుదురులేని నా ఆత్మను, ఈ లోకములో తిరిగేటువంటి ఆత్మను కుదురుగా చేసిన తండ్రి, నీ సన్నిధానంలోకి వచ్చిన నీ సన్నిధానంలో తండ్రి నిత్య సుఖములు విన్నవయ్యా, నిత్య సంతోషం ఉందయ్యా. ఆ సంతోషాన్ని మూట కట్టుకునడానికి నీ ఆత్మ సహాయం దయచేస్తుంది. స్తుతులు చెల్లిస్తూ ఇదిగో ప్రభా, ఇంతవరకు తండ్రి నీతో మాట్లాడగలిగే సదావకాశం ఇచ్చిన స్తోత్రాన్ని చెప్పొచ్చు. ఆ ప్రభు మనకి వరకు దాచిపెట్టిన ఆశీర్వాదములు, ఆయన ఇచ్చేటువంటి తలాంతులను పొందుకోవడానికి కనిపెడదాం. మన ఆత్మీయ తండ్రి గారు జనకులు నేర్పించిన సూక్ష్మ ప్రార్థన చేసుకుని 2 చేతులు ఎడమ చేతుల మీద కుడి చేతులు పెట్టుకుని కనిపెడదాం. ప్రభు వాత్ర స్వరం విందాం. ప్రభు వారి యొక్క వర్తమానాన్ని అందుకుని ఆ వర్తమానం ప్రకారంగా జీవించలాగన ప్రభు సహాయం చేయలాగన వేడుకుందాము. మన ఆత్మీయ జనకులు నేర్పిన సూక్ష్మ దేవా నాకు కనబడము, అందరికీ కనబడు. దేవా నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. మహిమనొదుట మహిమ స్వరూప స్తోత్రములు. ఇంతవరకు మీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. మీరు అందించిన వాగ్దానం నిమిత్తమే, మీరు వినిపించిన దైవస్వరమును బట్టి నీకే స్తోత్రములు ప్రభా. వందనాలు ప్రభా. ఈ దినము నా తండ్రి ఎట్టి రీతిగా ఏకీభవించి నీ దర్శన భాగ్యం పొందుకునే కృపా భాగ్యం అందించినందుకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రార్థన చేసుకుందాం అండి. మహిమోన్నతుడా, మహిమ స్వరూపినికి నమస్కార స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడ, వందనాలు ప్రభా. తండ్రి ఇదిగో తండ్రి నాయనా నా ప్రభా, నేను 5వ దినముగా ప్రభ కూడుకుని నేను స్తుతించి గణపరిచి నీ వాక్యం ధ్యానించగలిగే దాన్ని తీర్చారు. నా తండ్రి 3 ప్రార్థనలు ఆలకించిన దేవానికే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి ఈ దినము ప్రభ తగ్గింపు కొరకు మాకు నేర్పించినటువంటి పాఠమును బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిలోనూ ప్రభ ఎవరు ఎక్కువ తక్కువ అని ఆయన తోలనాడుకుంటూ తోచనాడుకుంటూ నాయన విభేదాలకు దారి తీయకుండా ప్రభ తగ్గింపు జీవితంలో నీ మాదిరికి నిన్ను వలే ప్రభ ఆ ప్రభ మేము మాదిరి కలిగి ఉండటానికి సహాయం చేయండి. తండ్రి పాదములు కడుగుట అనేది ప్రభ నన్ను ఎంత తగ్గించుకుంటే ప్రభ ఇదిగో సింహాసనం విడిచిపెట్టి నా తండ్రి మహిమలోకమును విడిచిపెట్టి భూలోకములకు వచ్చి ప్రభ ఆయన శిష్యులైన వారి పాదములు కడిగి ఉన్నారు. ఆయన మేమే తండ్రి ఎపాటి వారమయ్యా, మాలోని మా ఊపిరి మాది కాదు నాయన, నీ వాయువు కనుక ప్రభ నాయన నీ చిత్త ప్రకారంగా మేము నడవాలి కనుక మా ఇష్టము కాదు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలు ప్రభ నీకు అనుకూలంగా అనుగుణంగా నడుచుటకు సహాయం చేసి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి వాక్యం అందించిన కుమారుని మరింతగా తండ్రి నా తండ్రి దీవించి ఆస్వాదించండి. కుమారుడు మరింతగా తండ్రి సేవలో బలపడటకు అనేక ఆత్మల రక్షణ అర్థమే తండ్రి వాక్యోపదేశం చేసే కుమారునిగా ప్రభ సిద్ధపరచండి, స్థిరపరచండి. ఆయన శారును దీవించండి, ఆరోగ్యము బలమును శక్తిని దయచేయండి. నోటి ఇన్ఫెక్షన్ తో ప్రభ బిడ్డ ఆ తండ్రి ప్రభ సఫర్ అవుతుండగా తండ్రి అలాగే ఫీవర్ కూడా ఉంది కనుక మీరు ముట్టి స్వస్థపరిచి
సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే సుజాత కుమార్తెనికి ఎగ్జామ్స్ రాస్తుండగా కృప చూపించండి ప్రభా. దేవా బిడ్డ తండ్రి నాయన బిడ్డ యొక్క హస్తము మరుగుపరిచి మీరే స్వయంగా పట్టుకుని రాయించి మంచి వృత్తి పనులకు సహాయం చేయమంటారు. బిడ్డ వల్లే ప్రభా ఎందరైతే విద్యార్థులు ఆయన ఎల్కేజీ నుంచి నా ప్రభా పీజీల వరకు డిప్లొమాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు ప్రభా ఇంటర్ డిగ్రీ రాసేవారు, పీజీ రాసేవారు నీకే సమర్పణ చేస్తున్నాం. వారిని మరుగుపరిచి మీరే తోడేంటి నడిపించండి. నేను మంచి మార్క్స్తో తండ్రి మెరిట్ స్టూడెంట్స్గా వారు నిలబడటం సహాయం చేయండి. ఆయన బైబిల్ మిషన్ బిడ్డలైన వారు విద్యావంతులు కావాలని మా ఆత్మీయ జనకులు దేవదాస గారి యొక్క కోరిక ఆశ నెరవేర్చినట్లు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగనే మణియం గారిని దీవించండి, ఆస్వాదించండి. మనవులను దీవించండి, ఇండియా మన కనుక దీవించి ఆస్వాదించండి ప్రభా. అలాగనే ప్రభా నా తండ్రి కుమార్ డేవిడ్ విషయంలో కూడా తండ్రి పాస్పోర్ట్ రావడానికి సహాయం చేయండి. అలా పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె మరి కుటుంబ సభ్యులు మనవులను కూడా దీవించి ఆస్వాదించండి. మనమ్మ గారికి కూడా తండ్రి నేను బీపీ నా తండ్రి నా ప్రభుత్వ నా తండ్రి బీపీ కంట్రోల్లో ఉండడానికి సహాయం చేసి కృప చూపించమని ఆయన రాకపోకలు తోడైన వచ్చినంత స్తోత్రాలు. సంతాన్ని దీవించుము, ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయండి. సాతానందక ఆసక్తుల నుంచి విడుదల చేసి నీ శక్తి ప్రభావం చేత నిత్యము తండ్రి నీ ప్రభావం చేత నింపి నా తండ్రి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. సాతానికి అపజయము నా తండ్రి నీకు మాతకి నీ దాసరానికి విజయమును అనుగ్రహింపచేసి మహిమను పొందమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలానే ప్రభా కుమారమ్మ గారికి సమర్పణ చేస్తున్నా. కుమారమ్మ గారి తండ్రి నేను మెడికల్కి వెళ్ళి ఉన్నారు ప్రభా. మెడికల్ రిపోర్ట్స్ తండ్రికి బాగా రావడానికి నార్మల్ రిపోర్ట్స్ రావడానికి సహాయం చేయండి. మా తమ్ముడు గారిని దీవించండి, ఆరోగ్యం బలం శక్తిని దయచండి. మరి కుమారుడు దూరదేశాల్లో ఉన్నారు, కుమారుడు కూడా దీవించు. కుమారుడికి ఇచ్చిన బిడ్డలను, భార్యను, కుమార్తెకి ఇచ్చిన బిడ్డలను, కుమార్తెను, అల్లుడు గారిని కూడా దీవించి ఆస్వాదించండి. అలాగే తల్లి గారి ప్రభా ఈ రంజాన్ మాసంలో నాతో ఎంతో మరి విస్తారమైన పని ఉంటుంది కనుక తల్లిగారి వల్లే ప్రభా ఎందరు ప్రభా కువైట్ ఇంట్లో తండ్రి సహోదరులు తరలేని వారు కష్టపడుతూ ఉన్నారో వారందరినీ పేరు పేరు చొప్పున దీవించి ఆశించి వారికి పని పాటలు సమయమందు పనిచేసే వాళ్ళందు పని స్థలములో ప్రభా ఎలాంటి అపాయము జరగకున్నట్లు, నీరసము నిస్సత్తు రాకున్నట్లు ఆయన ఇబ్రీస్తులు చురుకైన వారు అన్నట్లుగా ప్రభా నీ బిడ్డలైన వారు నీ రక్తముతో నింపి ప్రభా నా తన పక్షిరాజు వలె ప్రభా వారి నూతన బలం పొందుకుంటూ ప్రభా నాన్న రంజాన్ మాసం అంతా తండ్రి ఆరోగ్యకరంగా వారి పని పాటల తోడేండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని దీవించము, ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. వారి అగ్గరమ్మని కూడా దీవించి ఆస్వాదించండి ప్రభా. కుమార్తెకి తండ్రి మరి నాయన తండ్రి వాళ్ళ మాయ గారి విషయంలో కూడా మీరు స్వస్థపరిచినారని మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే రాణి దీవించండి, ఆరోగ్యము, బలమును, శక్తిని దయచండి. తనకి ఇచ్చిన కుమార్తెలను మనవరాలను ఇంటి యజమాని కూడా దీవించము, ఆస్వాదించండి ప్రభా. అలాగనే ప్రభా నా తండ్రి ఆయన రామనమ్మ గారిని దీవించండి, ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయండి. రామనమ్మ గారికి ఇచ్చినటువంటి బిడ్డలను దీవించండి. తన కుమార్తె ప్రభ గర్భఫలం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుండగా ప్రభ ఈ 40 దినాల అనంతరము ప్రభ మంచి వార్త వినడానికి సహాయం చేయండి. గర్భద్వారం తెరిచి 102 నవ్వులు పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. అలానే ప్రభ నా తండ్రి నాయన మేరీ రక్తాన్ని దీవించండి, ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి. బిడ్డకు ఇచ్చిన కుమారుడు ప్రభ చదువుతుండగా తండ్రి ఎగ్జామ్స్ లో తెలివిని, జ్ఞానమును, ఆలోచన, వివేచన బుద్ధికి దయచేయండి. బిడ్డకు తండ్రి పరిపాటలో తోడండి నడిపించమని అలానే ప్రభ ఇదిగో తండ్రి అబ్దాలి తండ్రి వాఫ్రా దగ్గర బిడ్డ మరి ఉంటుండగా తండ్రి అక్కడ ప్రభ సంఘం ఏర్పాటు చేయడానికి ఆయన ప్రార్థనలు జరిగించడానికి బిడ్డ ద్వారా ఇంకా అనేక మంది సిద్ధపాటు అవడానికి సహాయం చేసి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలానే తండ్రి చిరంజీవి తమ్ముడు జ్ఞాపం చేసుకోండి. ప్రయత్నం రాకపోకలేదు డ్రైవింగ్ సమయంలో మరుగుపరిచి మీరు తోడే అంటారు. మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. ఆయన ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడికి ఎవరెవరికి తండ్రి డ్యూటీస్ లో మీరు తోడే ఉండండి, సహాయం చేయండి. షుగర్ కంట్రోల్ ఉండడానికి సహాయం చేయండి. అలానే ఏర్పాట్ల ప్రభా సంఘ పెద్దగా చేయవలసిన కార్యక్రమాల్లో ప్రతి విషయంలో ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి సంఘబద్ధ బాధ్యతలు మన భుజ స్కంధాల మీద వేసుకుని ముందు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అపరూపాన్ని జ్ఞాపం చేసుకుని దీవించము, ఆరోగ్యం, బలము, శక్తి బిడ్డకు డ్యూటీని దయచేయండి. ఆయన ఖాళీగా లేకుండా ప్రభా చేతుని డప్పని కల్పించు, కృప చూపి బిడతండి. తనకిచ్చిన కుమార్తె ప్రభ మరి డాక్టర్ చదువుతుండగా తండ్రి కుమార్తె ఆరోగ్యము, శక్తిని దయచండి. ఎగ్జామ్స్ లో సహాయం చేయండి. మా తల్లి గారి విషయంలో ప్రభ మీరు ఘనమైన కార్యం చేసి ఉన్నారని సాక్ష్యం చెప్ప అది నీకే మహిమ ప్రభ. మేము ఎప్పటి వారు ప్రార్థన చేయటం మా వంతు మీరు ఇచ్చిన పని మేము నిర్వర్తిస్తున్నాం. కార్యము చేయటం ఉన్నది కాబట్టి కార్యం చేసిన దేవ నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చేస్తున్నాం. తల్లి గారికి ఎలాంటి అతడి సైడ్ ఎఫెక్ట్స్ రాకున్నట్లు సహాయం చేసి నాయన నా తల్లి గారు మరలా కీమోక్స్కి వెళ్ళడానికి
కృప చూపించండి. సంపూర్ణ ఆరోగ్యము దయచేసి నీ కౌట్లో భద్రపరచబడుచున్నాం. అలాగే తండ్రి లక్ష్మి గారి చెల్లి కుమారుని జ్ఞాపం చేసుకోండి ప్రభ. ఆ కుమార్తె యొక్క కుమారుడు ప్రభ డి జోడీలో ప్రభ సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఆ కుమారుడు ఇంకా తండ్రి ఆయన ఉన్నతమైన శిఖరాలకి అద్రోహించలాగిన ఆయన మంచిగా సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి. డాన్స్ వేసేటప్పుడు ఎక్కడ ఎలాంటి గాయములు కానీ తండ్రి ఆయన మధ్యలో ప్రభ ఎలాంటి అవాంతరాలు జరగకుండా నీ కాగుట్లో భద్రపరిచి కృప చూపించి మహిమను పొందవచ్చు. కుమార్తెకు కూడా ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి. ఈ రంజాన్ మాసంలో బలముగా పనిచేయటకు నీ బలం ప్రసాదించు సహాయం చేయండి. అలాగే తండ్రి హవలి కుమారం గారిని దీవించము, ఆస్వాదించండి. ఆరోగ్యము బలమును శక్తిని దయచేయండి. బీపీ కంట్రోల్ ఉండడానికి సహాయం చేయండి. అలాగే ఇంటి యజమాని గారి ప్రభ నీ సన్నిధానంలో తండ్రి నా ప్రభ నన్ను విజ్ఞాపనకర్తగా ఉంచారు. ఆ విజ్ఞాపనత కుటుంబం పట్ల అనేక విశ్వాసుల పట్ల విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఆ విజ్ఞాపన తల్లి గారికి కూడా కంచిగా ఉంచడానికి సహాయం చేయండి. పరిమళాన్ని జ్ఞాపం చేసుకోనండి. అలాగే తండ్రి ప్రమిళాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. ఫర్ ఎగ్జామ్స్ రాస్తండి, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుండగా ఉద్యోగ ద్వారం తెరిచి ఉద్యోగస్తులుగా చేసి వారికి అనుకూలమైన జాబ్స్ దొరకడానికి ద్వారం తెరిచి మీరు ఘనత కీర్తి ప్రభావం పొందమని అడుగుచున్న స్తోత్రాలు. ఎస్తేరమ్మ గారిని దీవించము, ఆరోగ్యము బలమును శక్తిని దయచేయండి. అలాగనే ప్రభ వారికి ఇచ్చినటువంటి మనోరాలకి గారికి ప్రభ జ్వరంగా ఉందట, కేజీని జ్ఞాపం చేసుకోనండి. ఆయన జ్వరం అంటే తండ్రి ముట్టి స్వస్థపరిచి ప్రభు జ్వరం నయం చేయమని అడుగుచున్నాం. ప్రక్క గారికి ఆరోగ్యం బలమైన శక్తిని దయచేయండి. ఎస్తరం గారి కాళ్ళు ముట్టండి, ఆయన నాతో ఎముకలు ముట్టండి, నరాలను ముట్టండి. ఆయన రాకపోకలు ఎందుకు నడిచేటప్పుడు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ప్రభు మీ సన్నిధి నీ పరిశుద్ధాత్మ కాపుదలను దయచేయమని ప్రార్థన చేస్తున్నా. అక్కగారు మనవరాళ్ళకి తండ్రి మనవనికి సమర్పణ చేస్తున్నా. ఒబేసిటీ వాళ్ళు బాధపడుచుండగా ఆపరేషన్ చేస్తున్నారు. ఆయన కుమారుడు సంపూర్ణ స్వస్థత త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన అలాగనే తండ్రి శిరవనం గారిని దీవించము, వారి మనవనికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. కుట్లు పడిన కనుక అది త్వరగా హీల్ అవడానికి సహాయం చేయండి. వారి కుమారుడు ప్రభా నా తండ్రి గిరి కూడా తండ్రి నాయన తండ్రి వేరే క్రొత్త వాహనం తీసుకున్నారు కనుక వాహనం నడిపేటప్పుడు మీరు ముందు ఉండి వెనక నడిపించి వ్యాపారాల్లోనూ ఆయన వారి పరిపాటిలో సమస్యలో తండ్రి ఆయన మీరే తండ్రి ఉన్నతమైనగా వృద్ధిని సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభు మరి ముఖ్యంగా తండ్రి మంగాన్ని దీవించండి, ఆరోగ్యం బలమును శక్తిని దయచే చేతి నిండా పని కల్పించము సహాయం చేయండి. అలాగే తండ్రి అక్కగారి కోడలు గారు అతను లక్ష్మిని మీకు జ్ఞాపం చేసుకోండి. తన ప్రభ కువైట్ ఇంట్లో నుంచి వచ్చి ఉన్నారు కనుక వారు రిలీజ్ ఇవ్వడానికి వారి యొక్క పాస్పోర్ట్ చేతికి ఇవ్వడానికి సహాయం చేసి మరొక పనిలో వారు తను కూడా కంటిన్యూ అవ్వడానికి సహాయం చేసి కృప చూపించి మహిమ పొందమని అడుగుచున్న స్తోత్రాలు. అలాగే ప్రభు ఆయన చంటి గారిని కూడా జ్ఞాపం చేసుకోండి. చంటి గారు చేస్తున్న పని మరొక కంపెనీలో వెతుకుతుండగా ప్రభ అనుకూలమైన నీ సన్నిధానముకు అనుకూలమైనటువంటి ఉద్యోగాన్ని అనుగ్రహింపచేసి తలగా నిలబెట్టి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే ప్రభ తండ్రి చంటిని జ్ఞాపం చేసుకోనండి. ఆ కుమారుని ప్రభ తండ్రి జాండీస్తో బాధపడుచుండగా కుమారుని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి అతి త్వరగా తండ్రి హీల్ అయ్యి నేను కోవిడ్ దేశం రావడానికి సహాయం చేయండి. అలాగే ప్రభ నేను లక్ష్మి గారు ప్రభ రేపటి దినాన్ని ప్రయాణం వేస్తుండగా ప్రయాణం అంతట్లో తోడేయండి ప్రభ. నేను చెకింగ్లో ఇమిగ్రేషన్లో లగేజ్ వేసే దగ్గర ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా అవలేలుగా దాటిపచ్చేసి కోవిడ్ క్షేమ గారికి తోడుకుని తీసుకురామని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. స్తోత్రాలు. అలాగనే ప్రభ నా తండ్రి నా తండ్రి మీటింగ్స్ విషయంలో సహాయం చేయండి. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు నా తండ్రి క్రమంగా మర్యాదగా జరగడానికి సహాయం చేయండి. ప్రతి సహాయ కాపరులందరూ మీరు ప్రతిరోజు ఈ యొక్క ఆన్లైన్లో జాయిన్ అవ్వడానికి సహాయం చేయండి. ఎవరు బద్దకించకుండా తండ్రి నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభ భక్తి శ్రద్ధలతో ఏకీభవించి నీకు సమీపంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎడ్మిన్ గారు ఏంటంటే థామస్ గారు చేస్తున్నట్టు పనుల విషయంలో ప్రభ ఆయన తండ్రి నేను లైసెన్స్ విషయంలో సహాయం చేయండి. త్వరగా పనులన్నిటిని సంపూర్ణం చేయటకు నీ సాక్షాత్తుగా నిలబెట్టుకోమని ప్రార్థన ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ప్రభా తండ్రి కువైట్ దేశం అంతట్లో మీద మీ సన్నిధి కాంతిని ఉదయింపచేసి కృప చూపించండి. రాజు గారిని దీవించండి, ఆస్వాదించండి. నా తండ్రి చేత పొట్ట చేత పట్టుకుని వచ్చిన బిడ్డలకు అనుకూలమైనటువంటి ప్రభా నిర్ణయాలు తీసుకోవడానికి మంచి నిర్ణయాలు నా తండ్రి రూల్స్ రెగ్యులేషన్స్ రావడానికి సహాయం చేసి కృప చూపించమని అడుగుతున్నాం. అలాగనే ప్రభా ఇంకా తండ్రి ఆయన పాస్పోర్ట్ సమస్యలు నా తండ్రి సివిల్ ఐడి సమస్యలతో ఆయన తండ్రి అక్కమ్మ సమస్యలతో కొత్త విషయాల గురించి ప్రయత్నించే ప్రతి ఒక్కరి విషయంలో సహాయం చేసి మీరు తోడైండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలు ఆయన బాలయంత్రం కూడా జ్ఞాపం చేసుకుని దీవించి ఆస్వాదించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆయన నా తండ్రి మీరే తండ్రి ద్వారం తెరిచి
ఆయన అవివాహితులను వివాహితులుగా చేసి మీరే మహిమను పొందమనుచున్నాం. అలాగే తండ్రి నాయన ప్రభా శిరోమణి గారికి ఆయన పని లేకుండా ఉదయకాల సమయంలో ఖాళీగా ఉండడం ప్రార్థించమన్నారు. ఆ ప్రార్థనను అంగీకరించండి, ద్వారం తెరవండి. అలాగైతే కృపారత్నమ్మ గారి యొక్క వియంకుడు గారు తండ్రి హాస్పిటల్లో ఉన్నారు. ఆయన తండ్రి మూలశంక తండ్రి ఆపరేషన్ చేసుకున్నారు. అది మరి తండ్రి ఐసీలో ఉన్నారట. ఆయన తండ్రి ఆయన సీరియస్గా ఉందని తెలిసి ఉన్నారు ప్రభా. వారు ఎక్కడ ఏ రూమ్ లో ఉన్నప్పటికీ ప్రభా పరమవైద్యుడిగా దిగివచ్చి మీరు ముట్టి స్వస్థపరిచి సజీవ గుంపులో ఉంచి మీరే ఘనత కీర్తి ప్రభావం పొందలాగా సాక్షాత్మే వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగైతే సంఘ పెద్దలు సన్నిహితులు సహాయ కాపరులు వారి యొక్క కుటుంబంలో వారి బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశించు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డని దర్శించి కనబడి మాట్లాడి నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తాం. నీ రాకడ ఆలస్యమైతే రేపటి దినాన్ని మరలా ఇలా కలుసుకుని మేము విజ్ఞాపన చేసే భాగ్యము, నేను నీతో సహవాసం చేసే ధన్యత కృప చూపించమని ప్రార్థన చేస్తాం. సాతాను అంధకార శక్తులను బంధించండి. ఏ కుటుంబం మీద కానీ ఏ బిడ్డ మీద కానీ ప్రభా సాతాను ప్రభావం పడుకున్నట్లు అతని సాతాను ఆటంకాలు కలుగుకున్నట్లు సాతాను అంధకార శక్తులను ఏసునామంలో బంధించి దేవదత్తుల ఘాటు ఉంచి పరలోక సమూహాన్ని ప్రతి ఒక్క బిడికి తోడయించి నడిపించండి. ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడికి సుఖనిద్రను దయచేయండి. వేకువజామున లేచి దేవా నేను స్తుతించి కనుక నేను రేయి మొదటి జామున తండ్రి నీతో తండ్రి ప్రభు మాట్లాడగలిగే ధన్యత అనుగ్రహించుకొని దేనిలము అల్పులము నా తండ్రి ఎందుకు పనికిరానంటే మమ్మలను మట్టి కట్టు వంటి వారము మట్టి కుండలు వంటి వారు వంటి వారు ఆయన మా కుటుంబం కూడా దీవించండి. ఆయన ఇంటి యాజకులుగా నియమించుకున్నటువంటి మీ దాసునికి ఆరోగ్యం బలమైన శక్తిని దయచండి. మాకు ఇచ్చిన 20 బిడ్డలు కూడా ప్రభా సాతాను చేతిలో చిక్కుపడకుండా ప్రభా నీ చేతితో గట్టిగా పట్టుకుని ప్రభా నీ అడుగు జాడల్లో నడిపించండి. వారికి మహిమ తలంపులతో నడిపించండి. ఆయన స్నేహితుల వలన కానీ తండ్రి స్కూల్ వాతావరణంలో కానీ వారి తలంపులు తండ్రి తప్పిపోకుండా వారి నడకలు తప్పిపోకుండా సహాయం చేయండి. ఇది 1వ తారీఖు నుంచి జరిగిన ఎగ్జామ్స్ లో ప్రభా కాన్సన్ట్రేట్ గా చదవడానికి ఆయన వారికి తండ్రి కాన్సన్ట్రేట్ ఏకాగ్రతను దయచేయండి ప్రభా. జ్ఞానము ఆలోచన వివేచన దయచేయండి. జ్ఞాపక శక్తిని దయచేయండి. చదివిన ప్రతిదీ గుర్తుండడానికి సహాయం చేయండి ప్రభా. ఆయన ఇంకా తండ్రి విడిచి వచ్చిన సమస్త అంశాలు అన్నిటిని దీవించి ఆశ్రయించి మహిమను పొందమని ఆయన నా తండ్రి నాయన తలంపులో రాని అంశంలను కూడా ప్రభావ మీరు జ్ఞాపం చేసుకుని ఆయన విజయమును నా తండ్రి నెరవేర్పును స్వస్థత దయచేసి మహిమను పొందమని ఈ మా ప్రార్థనలు స్థుతులు స్తోత్రులు విజ్ఞాపనలు శ్రీనాథుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక మందున్న మా అక్క తండ్రి నేను పరిశుద్ధపరచుకుని గాక రాజు వచ్చిన గాక ఈ చిత్తము పరలోక నెరట్లు నెరవేరు గాక మంది నేడు మాకు దయచే మెళ్ళ చేస్తాం క్షమించారు మా ప్రముఖం ప్రజల తప్పించి రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం తండ్రి. ఆమె ప్రవేశ రక్తమేజయము అపోహ ప్రవేశ రక్తమేజ ప్రవేశ సంపూర్ణ విషయం అపోహ గంధకాల నాశనం గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి దేవుని కృప కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మక సహవాసం ప్రార్థించిన అంశములకు కూడి వచ్చిన వారికి రాలేని వారికి కూడా శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. గేటి యొద్ద దేవదూతల ఘాటి ఉన్నది, గేటి యొద్ద దేవదూతల ఘాటి ఉన్నది, అది దాటి దెయ్యాల గుంపు రాకున్నది రాలేకున్నది. కావలి గల విశ్వాసి కలత పడకుమి, కావలి గల విశ్వాసి కలత పడకుమి, కావలి గల విశ్వాసి కలత పడకుమి, మదిని కలత పడకుమి. గేటి యొద్ద దేవదూతల ఘాటి ఉన్నది, అది దాటి దెయ్యాల గుంపు రాకున్నది రాలేకున్నది. మరణాత అండి అందరికి మరణాత అందరికి మరణాత అండి. కమల గారు మరణాత, బేబీ మరణాత, కుమారి గారు మరణాత, మంగ గారు నిసారం గారు మరణాత, కుమారి అపురూప చిరంజీవి గారికి మరణాత, రమణమ్మ గారు మరణాత, విమల మరణాత, రాణి గారు కుమారి గారు మరణాత, సుజాత మరణాత, కాంతాంటి గారు మరణాత అండి. అందరికీ మరణాత.
అక్కల మ్యారేజ్ బాగానే ఉంది. మా ఇంటికి తీసుకొచ్చేసింది. ఆ, ఓకే అమ్మ. ప్రార్థించాలి అందరికీ నా నిండు వందనాలమ్మా. మన్నాత మా అక్కకి కళ్ళు కనబడట్లేదమ్మా. కళ్ళు కనపడేలాగా ప్రార్థన చేయండి. ఎవరికి స్టార్ట్ అయింది కదా అక్కగారు అమ్మాయికా? హలో విమలా, అమ్మా. అక్కగారు అమ్మాయ్యా? అక్కగా మనవడు మనవడు. స్వస్థత కలిగింది అమ్మా. బాగున్నాడు దేవుడు. ఓకే ఓకే దేవుని నా మనవరాలు అమ్మా మాటలు రావట్లేదు. ఇంకా సంవత్సరం అయింది. దేవుడు ఆ బిడ్డకి అలాగే అలాగే తప్పకుండా. అందరికీ నా నిండు వందనాలు. మన్నాత మన్నాత మేబీ మన్నాత. బాయ్. కుమారం గారు మన్నాత, మణి గారు మన్నాత. నువ్వు ఎక్కడ కూర్చొని పెడతావు? వాళ్ళు అంటే చెప్తా మరి. ఆమె మన్నాత తమ్మసయ్య గారు మెసేజ్ పెట్టారు. అదే కోటిస్తే ఏదో ముఖ్యమైన పనితో కోటిస్తూ ఉన్నారట. అందుకు ఫోన్కి అందుబాటులో లేమని చెప్పారు. ఫోన్ చేస్తారని చెప్పారమ్మా. నేను కూడా ఒకసారి ఎందుకో చేయమన్నారండి, చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టాను. ఓకేనమ్మా మన్నాత.